రా ఒక చెయ్యి. జాగ్రత్త, గట్టిగా. ఆయన ఎంత బరువుగా ఉందో. జాగ్రత్త, చెయ్యి కాలుతుందేమో. తీసుకురా. అంతే అంతే. ఇటువైపు పెట్టు. బిర్యానీ పాత్రతో పాటు తీసుకొచ్చారా? ఫంక్షన్ కి మీరు 20 మందినే పిలవాలని మీకు ముందే చెప్పాం కదా. ఏమా, ఈ మనిషితో నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నానమ్మా. పైగా ఇతనికి కోటు సూటు. ఇక నుంచి అలా జరగదమ్మా. అంతా నేను చూసుకుంటాను. ఏంటయ్యా, ఏంటి విశేషం? మీరే చూడండి సార్, ఇదే నా ఫస్ట్ మ్యారేజ్. 150 మంది వస్తారు కాబట్టి బాగా ఉండాలని ఈ కోటు సూట్ వేసుకున్నాను. కోటు వేసుకున్న కోళ్ళలాగా ఉన్నావు. అవును, ఈ కోటు పుట్టినవాడి పేరేంటి? చాలా పెద్దదిగా కుట్టాడు. దాన్ని అలాగే తీసుకెళ్ళిపో. ఎవరా నువ్వు? ఏం కావాలి? సార్ నేను బచ్చు పందల్ వర్క్స్ ప్రొపరేటర్ని సార్. ముందు మాస్క్ పెట్టుకోవయ్యా. అవును, ఇక్కడికి ఎందుకు వచ్చావు? సార్ నా బిర్యానీ పాత్రని తీసుకొచ్చేసారు. ఓ, అది నీ పాత్రేనా? కానీ ఒక్క విషయం అదరగొట్టేశానంతే. వాసన అదిరిపోయింది కదా శోభన. చెప్తారే సార్, మేము ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నాం. కానీ ఏం చేయగలం, తినలేం కదా. కానీ కేసులో ఇరుక్కుందిగా. సార్ ఇలా చేయకండి సార్, కరోనా తర్వాత వచ్చిన మొదటి ఆర్డర్ సార్. నువ్వు టెల్లు, ఆ టెల్లు డిస్టెన్స్. ఏమయ్యా నువ్వురా, సోషల్ డిస్టెన్స్. ఏమయ్యా, నీకు 50 ఏళ్ళు ఉంటాయి కదా. అవును సార్. ప్రభుత్వం అడ్వాంటేజ్ ఇస్తుందంటే దానికి ఇలా చేస్తారా ఏంటి? ఇక నుంచి ఇలా జరగదు. అలాగా? అవును సార్. మన దేశాన్ని మనమే కదా కాపాడుకోవాలి. అవును, సరిగా చెప్పారు సార్. అది మన బాధ్యత సార్. తెలివైన వాడివే. అవును, నీ పేరేంటి? రహమాన్. శోభన, ఈ రహమాన్ అడ్రస్ డీటెయిల్స్ తీసుకుని పంపించాయి. పేరు అడ్రస్ రాసిచ్చి వెళ్ళి నీ పెళ్లి పనులు చూసుకో. థ్యాంక్ యూ సార్. సార్ బచ్చు అన్న, ఈ అజీ మీకు ఫ్రెండే కదా? తన వైఫ్ ఆశా వర్కరే కదా? చాలా గొడవ పడుతున్నారన్నా. సరే ఇదిగో వస్తున్నాను. నా బిర్యానీ పాత్ర. ఓ, అదొకటి ఉంది కదా. కరోనా పూర్తయ్యాక కోర్టులో కేసేస్తాం, వాదించి తీసుకెళ్ళిపో. సెబాస్టియన్, బండిది, మాస్క్ పెట్టుకో. ఇదిగోరా బుషారా, ఇది తీసి లోపల పెట్టు. సరే గాని నబీజా, అందరూ బయలుదేరారా? అనుకున్నట్టే అన్నీ జరిగితే మంచిదే. కానీ ఆయనే దేనికి ఒప్పుకోనంటున్నారు. అమ్మాయిని చూసాడా లేదా? ఎక్కడ ఒప్పుకుంటున్నారు? వాళ్ళ అబ్బాయి ఉద్యోగం గురించి ఏమైనా అడిగారా? ఆయన గల్ఫ్ కు వెళ్ళిపోతున్నారు కదా, అదే ఆయనతో చెప్పాను. వాడా దీని గురించి మాట్లాడితే అరుస్తాడని తెలుసు కదా, పైగా మీరు వాళ్ళతో చెప్పారు. చూసావా, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకు అబద్ధం చెప్పి నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు? గల్ఫ్ కు వెళ్ళడం నా వల్ల కాదని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నాకు పెళ్ళేం అక్కర్లేదు. నాన్నొస్తే నాన్నకి ఈ విషయం చెప్పండి. ఏరా, నువ్వు ఇంకా ఆ బానునే తలుచుకుంటున్నావా? అయితే ఆ అమ్మాయినైనా పెళ్లి చేసుకుని తీసుకురా. నా తలరాత. దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. దూరంగా ఉంటే ప్రాణాలతో ఉంటారు. కరోనా మీకు దూరంగా ఉంటుంది. తమ్ముడు, అది కూడా కాస్త తీసేయండి. తిన్నదే తిని తిని బోరు కొట్టింది. అది కూడా ఇస్తాను. తీసుకోండి, పెద్ద విందు భోజనమే. ఇదిగో తీసుకోండి. రండి 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 రండి. పొద్దున్నే తీసుకొచ్చాను, ఫ్రెష్ గా ఉన్నాయి. అన్ని చేపలు ఫ్రెష్ గా ఉన్నాయనా? ఏం కావాలి? ఫ్రెష్ గా ఉందా? తెల్లగా ఉంది. నాకు బురద మట్టేవో. ఏంటనా బానేగా సంపాదిస్తున్నావు, ఆ చేప కావాలంటావేంటి? కరోనా టెస్ట్ అన్న పేరులో 1500 2000 తీసుకుంటున్నావు కదా. సంపాదిస్తే సరిపోతుందా? ఖర్చు కూడా ఉంటుందిగా. బురద మట్ట అరకిలో వెయ్యి. అరకేజీ అరకేజీరా. ఏంటి సకీర్నా, దొరికిందా? ఏంటయ్యా రెచ్చగొడుతున్నావు? నీ పని చూసుకోపో. దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. కరోనాకి దూరంగా ఉండండి. చేపలు కావాలంటే మాస్క్ వేసుకురండి, లేకపోతే లేదు. దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. రానారా, రొయ్యలనా ఫ్రెష్ గా ఉన్నాయి. ఉదయం పట్టుకొచ్చాను. రండన్నా, ఎంత కావాలి? నమస్తే నా. రా చేప ఒక అరకేజీ ఇవ్వయ్యా. ఓకేనా రే, ఒక్క నిమిషం వస్తున్నా. మజో 12 అన్ని సర్దేసి ట్రైల్ కడిగేసి. 12 గంటలకే కదా? ల్యాప్టాప్ తమ్మరు కట్టండి. రే కొంచెం త్వరగా రారా. వస్తున్నా నాగరా. ఈ రోజు వేపుడు కోసమే, దానికి తగ్గట్టు కోసివ్వు. రే వస్తాను రా. సరే అన్నా. ఎన్నిసార్లు కాల్ చేయాలరా? లోడ్ ఎక్కించేశారు. ఉన్నారా? అదిగో అక్కడున్నారు. ఏంట్రా? మొత్తం రెడీ చేసి పెట్టారు. కోపంగా ఉన్నారా? ఎగిరెగిరి పడుతున్నాడు రా. నేను రావాలంటే? వద్దు.
సరే నువ్వు పని చేయి, నువ్వు అన్ని కిందకి దించు, నేను వెళ్ళి అతనితో మాట్లాడతాను. కానీ ఎక్కించారుగా. నువ్వు దించరా. రాజేష్ అన్నా, తమ్ముడు ఒక నిమిషం. ఎందుకు? రే ఇవ్వరా, నాచారేరా ఇది. సాలి మన అన్నకి స్ట్రాంగ్ గా ఒక టీ చెప్పు. ఏంట్రా ఇదంతా ఆటలుగా ఉందా? రే నవ్వకరా. అరే ఏంటన్నా, ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నా? అసలు నేనెవరు చెప్పండి, మీ బచ్చునే కదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నారు నన్ను. అందువల్లే నువ్వు నా దగ్గరకు వచ్చి ఏడిస్తే జాలిపడి నీకు ఆ డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు 4 నెలలు అవుతోంది, అసలు ఇవ్వలేదు, వడ్డీ కూడా ఇవ్వలేదు. తొందరపడితే ఎలా చెప్పనన్నా? ఈ బిజినెస్ లో కొంచెం ఓపిక పడితే చాలు, మంచి లాభాలు వస్తాయి. ఈ కోవిడ్ లాక్డౌన్ అంతా అయిపోతుందన్నా, ప్రపంచం ఎప్పటిలాగే మారుతుంది. మారుతుందా? ఛే, ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ WHO చెప్పింది నువ్వు విన్నావా లేదా? ఇప్పుడు ఈ కోవిడ్ ఈ ప్రపంచాన్ని వదలదు. ఇదే ఇప్పుడు న్యూ నార్మల్. ఈ చెత్తనంతా ఇప్పుడు అమ్మేస్తే గానీ నాకు కొంచెమైనా డబ్బులు వస్తాయి. రే ఏం చేస్తున్నారు? అయిపోయిందా? రాజేష్ అది నువ్వేం మాట్లాడుకు, నోరు మూసుకో. ఇక ఈ పెళ్లి పేరంటాలు జరిగే అవకాశాలే లేవు. అన్నా నేను అదే చెప్తున్నానన్నా, ఈ పెళ్లిళ్ళకి చావులకి ముగింపు అనేదే ఉండదు, కానీ ఈ కోవిడ్ ఉందే దానికి ముగింపు ఉంది. నువ్వే ఆలోచించన్నా, అన్సారీ కొట్టుని మూసేశారు, అజ్మీరా పందల్ వర్క్స్ దాన్ని మూసేశారు, సితారా షాప్ని కూడా మూసేస్తున్నారు. ఇప్పుడు మిగిలింది ఎవరు చెప్పండి? మన షాప్ మాత్రమే ఉంటుందన్నా. ఇప్పుడు ఆలోచించి చూడన్నా. నేను మీకు ఇచ్చే ప్రాఫిట్ 5% పెంచుతాను, కానీ నాకు 2 నెలలు టైం ఇవ్వాలి. ఆ తర్వాత మీరే నా దగ్గరికి వచ్చి చెప్తారు, బచ్చు నువ్వు చెప్పిందేరా కరెక్ట్, ఇక కోవిడ్ గీవిడ్ లేదు అని. అవును, స్ట్రాంగ్ టీ చెప్పావు కదా, వస్తుందా? వస్తుంది. వస్తే అది నువ్వే తాగి కాస్త కూల్ అవ్వు. అది వేడిగా ఉంటుంది కదన్నా. ఇలా చూడు, 2 నెలలే నీకు టైము. ఇదేవి మీ బాబు మన పెళ్లికి తీసుకొచ్చిన మామూలు చేర కాదే. సింహాసనం ఎలా కూర్చున్నానో చూసావా? అయ్యా పర్వాలేదయ్యా, కూర్చోండి. ఇలా చూడు, 2 నెలల్లో డబ్బులు రాకపోతే నేనే వస్తాను. ఇక్కడికి కాదు, ఇంటికి. రే త్వరగా ఆ సామానంతా దించు. సరే అన్నా. ఈ లోకం అంతరించిపోయినా వచ్చి వడ్డీ అడుగుతాడు అనుకుంటా. నజీరేనా, నజీరేనా అన్నా ఎక్కడున్నావు? నజీరనా, రే బెల్లు కొట్రా. అదిగో అక్కడ చూడు. రే బచ్చు, ఇక్కడ ఇక్కడ పైన రా. హలో. ఇంకా ఎన్నాళ్ళు ఈ జైలు? దానికా జైలే ఎంతో బెటర్ రా, బెంగళూరు కన్నా దారుణంగా ఉంది. సరే మాకు లెక్చర్ ఇవ్వకుండా విషయం ఏంటో చెప్పండి. నేను చెప్పిన వస్తువులన్నీ చెక్ చేయాలంటే సరే నేను అమ్మతో చెప్తానులే. అమ్మా సరే గానీ ముందు రేట్ ఎంతో చెప్పండి. 1,00,000 రూపాయలు. ఒక పీసుకు 1 అనుకో, మొత్తం 3 లేయర్లున్నాయి. ఇకపోతే బచ్చు, ఆ సగం రేటుకి నాకు డబ్బులేం అక్కర్లేదురా. రాజేష్ అన్న దగ్గర చూసుకో, అడ్వాన్స్ మాత్రం మొత్తం నాకే ఇచ్చి. అలా చేస్తానా చెప్పండి. లోపలికి రండి. నువ్వు అలైమాన్ కొడుకు అజ్జీ నువ్వే కదా? మధ్యాహ్నం భోంచేశారా? తినేసాం. ఎలా ఉంది? రుచిగా ఉంది కదా? పర్లేదండి. మరి స్మెల్ వచ్చింది కదా? వాసన వచ్చిందా? మాస్క్ తీసేసి ఇద్దరు లోపలికి రండి. రండి. ఇదిగో ఇక్కడుంది, చెక్ చేసి తీసుకోండి. ఇదే కదా? ఆ అబ్బాయికి జీతం డబ్బులకు బదులుగా ఇది ఇచ్చారు. ఏం చెప్పమంటారులే. ఆడుకోవడం ఆపేసి రాయవే. ఇది నేను రాయలేదా? ఇదే రాయలేదా? అన్ని నేనే కదా రాశాను. నన్ను రాయమంటూ ఉన్నారు, కాసేపు బ్రేక్ ఇవ్వరా? పాతు రాయమ్మా. నాకెందుకో దిగులుగా ఉందండి. ఇంకెవరు? మీ అమ్మాయిని తలుచుకునే భయంగా ఉంది. ఇక మీద తన విషయంలో లేట్ చేయకూడదండి. బచ్చుతో పాటు మీరు వెళ్ళి వాళ్ళ ఆయన్ని మీరు ఒకసారి చూసిరండి. మీరు చెప్తే తను వినొచ్చు కదా. ఇదిగో ఇస్తాను. ఫోన్ ఛార్జింగ్ లో ఉంది, ఉండండి. ఇప్పుడు ఈ పేజ్. పిల్ల చదువుకుంటుంది. తల్లి, తాతయ్యతో మాట్లాడు. హలో తాతయ్య. అరే బంగారం,
ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను తాతయ్య. మీరు వచ్చేటప్పుడు మిక్కీ మౌస్ బొమ్మ ఉంది కదా, అది తేవడం మర్చిపోవద్దు. అది ఎలా మర్చిపోతానమ్మా, నీకోసం నేను ఎప్పుడో కొనిపెట్టాను. ఉండండి, వాడొచ్చాడు, వాడితోనే మాట్లాడండి. సరే, ఫోన్ ఇవ్వు. ఇదిగోరా నాన్న. ఏంటమ్మా నువ్వు నా మాట వినవా? రాయమని చెప్పండి. ఏంట్రా ఎలా ఉన్నావు? హలో, 21st మీరు వస్తారు కదా? 21వ తేదీనే, కానీ ఫ్లైట్ సంగతి చెప్పలేం కదా. ఎయిర్పోర్ట్ లో కాలు పెడితేనే కేసు అంటున్నారు. నువ్వు ఒకసారి అల్లుడు గారింటికి వెళ్ళి రావచ్చు కదా. మీ అక్క విషయాన్ని వాయిదా వేయకూడదు. ఇప్పుడేంటి నా వల్లే ఆలస్యం అవుతుందా? ఎన్నిసార్లు వెళ్ళి అతను కలవాలి? నేను చెప్పేది విను. మనం ఆడపిల్ల వాళ్ళం, కాస్త తగ్గే ఉండాలి. అర్థమైందిలే, ఫోన్ అమ్మకిస్తున్నాను. వద్దురా, నేను తనతో తర్వాత మాట్లాడతాను. నాకు ఇక్కడ కొంచెం పని ఉంది, నువ్వు ఫోన్ పెట్టు. సరే, ఓకే. సరేనా? మా చూడమ్మా, నువ్వు నన్ను ఫోర్స్ చేసినా ఉపయోగం ఉండదు. నేను నాకు నచ్చినట్టే చేస్తాను. రే, నువ్వే అడుగురా. స్వామి, నువ్వే అడుగు. ఎందుకురా గుణుకుతావు? నీ లవరు వదిలేసి వెళ్ళిపోయినందుకు నాకు బాధగానే ఉంది. రారా నా బంగారం, నా మీద నీకెందుకురా కోపం? నేనున్నాను కదా నీకు. ఏమైందో ఏంటరా, వాడి పాటికి వాడే మాట్లాడుకుంటున్నాడు. కానీ పోలీసులు పట్టుకుని కూర్చోబెట్టేశారు, అందుకే రాలేకపోయాను. నన్ను క్షమించు. సరే, ఓ పని చేస్తాను, నీకు వేరే అమ్మాయిని సెట్ చేసేనా? అసలు వాడికి ఏమైంది? లాక్డౌన్ వల్ల వాడికి పిచ్చి పట్టినట్టుందిరా. లోపలికి వెళ్ళా. రే బచో, నీ బానే వస్తుందిగా? రే, అది మనకి ముఖ్యమే కాదురా. ముందు నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. సుమి నగల్ని తాకట్టు పెట్టగలవా? రేపే పెడితే బాగుంటుందిరా. ఇలా చూడు బచ్చు, ఇక్కడ ఇలా కష్టపడి సంపాదించడానికి బదులు నువ్వు గల్ఫ్కే వెళ్ళిపోవచ్చు కదా. ఇస్మాయిల్ అన్న కంపెనీలో ఒక మంచి ఆఫర్ కూడా ఉంది. మరి ఎందుకురా ఇక్కడ కష్టపడిగా చెప్తున్నాడు. నీ మాస్క్ నువ్వు ఎంత కొన్నావు? 15 రూపాయలకి. నువ్వురా? 10 రూపాయలు. మరి దాన్నే మనం రూపాయికి ఇస్తే ఎంత లాభం వస్తుంది? లెక్క పెట్టరా. నన్ను అడిగితే ఈ సీజన్లో ఇదేరా పక్కా బిజినెస్. దయచేసి నన్ను నమ్మంట్రా, అదరు కొడదాం. నాన్న వచ్చేటప్పుడు తన ముందు తలెత్తుకుని తిరగాలి. దానికి నువ్వు నాకు సాయం చేయాలరా. సరే, ఆయనతో నేను మాట్లాడతాను. సూపరు, నువ్వు మాట్లాడతానన్నావంటే ఇంకది ఓకే అయినట్టే. దగ్గొచ్చింది, పొలమారింది. సుమి, నీ పొట్ట బాగా పెరిగిందమ్మా. కవల పిల్లలు పుడతారేమో అనిపిస్తోంది. 7వ నెలప్పుడు మా పొట్ట ఇలా లేదు. ఖచ్చితంగా కవల పిల్లలే. అరే ఏంటండి, మీరు ఊరికే ఉండండి. సుమి, నువ్వు కూర్చో. ఇలా చెప్పే తనకి స్ట్రెస్ పెంచకండి. ఇది ట్విన్స్ లాగా నాకు అనిపించట్లేదు, కానీ బిడ్డ బొద్దుగా అందంగా ఉంటుంది. నాకు తెలియదా ఏంటి? నేనేమైనా చిన్నపిల్లనా ఏంటి? తన వయసు దాటే కదా. అక్కడి నుంచి నేను భరతనాట్యం ఆడుతున్నా, అది అలమార్లోనే ఉంది, వచ్చి తీసుకో. విషయం ఏమిటి అల్లుడు గారు? ఏం లేదత్త, కష్టాల్ని ఎదుర్కోవాలంటే కొన్ని విషయాలు చేయక తప్పదు కదా. మరి అజీ లేడా అంకుల్? లేదురా, వాడు ఇంట్లో ఉన్నాడు. అవును, మీ నాన్న వస్తారని చెప్పాడు. ఎప్పుడు వస్తాడు? వాడు ఊరికి వెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది? ఒక్క నిమిషం. ఈ నెల 21వ తేదీ వస్తున్నాడు. ఏం బీడీ బోరు కొడుతుందా? రే పోరా, ఈ రోజు అమ్మాయికి సీమంతం. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే తిరుగుతున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వు? బా సైలెంట్ గా ఉండవే, అక్కర్లేని అడుగుతావు. లేనిపోని సమస్యల్ని కోరి తెచ్చుకోవడానికే వెళ్తున్నాడు. నానా, మీరు లోపలికి వెళ్ళండి, చుట్టాలు వచ్చారుగా. వాళ్ళతో ఎవరు పోరు పడగలరు. సరే, వెళ్ళొస్తా. అన్నిటికీ నవ్వితే ఎలా రా మామ? 16వ తారీఖు ఇంటికి తీసుకెళ్తారంట. ఆలోపు తీసి ఇచ్చాను మామ. ఇంకా దానికి 10-15 రోజులు టైం ఉందిరా. దిగులు పడకు, వారంలో తిరిగి తెచ్చిస్తాను. ఆ విషయం బుజార్ని అడగచ్చుగా. ఇప్పుడున్న సమస్యలకే పరిష్కారం దొరకట్లేదు, ముందు వాటి సంగతి చూడాలరా. సరే, బయలుదేరు. సరే, వెళ్ళొస్తా. ప్రశాంతత కోసం ఇంటికెళ్ళాను, అక్కడ లేకే ఆటో నడుపుతున్నాను. తమ్ముడు బచ్చు, మాస్కులు చాలా ఉన్నాయి, నాకు ఒక 10 ఇవ్వచ్చు కదయ్యా. మీకెందుకు ఇవ్వను? డబ్బులు ఇస్తే ఎవరికైనా ఇస్తాను. ఏ బచ్చు, ఏంటలా అంటున్నావు? నువ్వు నాకు ఎలాగో డబ్బులు ఇవ్వాలి కదా. అప్పు తీర్చడానికే కదా డబ్బులు అడిగేది. ఎట్టా నా డబ్బులు తీసుకుని నాకే ఇస్తావా? బాగుందా? ఓరి భగవంతుడా, ఇది కంటైన్మెంట్ జోనే. మధ్యలో ఇదొకటి. వీళ్ళకి వేరే పనే ఉండదు అనుకుంటా, ఎప్పుడు ఇదే చేస్తూ ఉంటారు. ఇప్పుడేంటి, ఇది పెడితే కరోనా రాదా? నువ్వు మనామా హోటల్కే కదా వెళ్తున్నావు, వచ్చి ఎక్కువ. అక్కడికి వెళ్ళడానికి ఎన్ని షార్ట్ కట్లు ఉన్నాయో ఆటో వాళ్ళకి తెలియకుండా ఉంటుందా?
യുവാക്കൾ പൊറാട്ടിച്ചിടുകയാണ്. അവർ മൈദയെടുക്കുകയാണ്, മൈദയെടുത്ത് കുഴക്കുകയാണ്. അത് കുഴച്ച് അത് ഉരുട്ടി പിന്നെ അത് പരത്തി ആ മൈദ പൊറാട്ടയാക്കുകയാണ്. പൊറാട്ട മൈദ, മൈദ പൊറാട്ട, ഇക്ബാലിന്റെ പൊറാട്ട, റൂബിയുടെ പൊറാട്ട, അമീർ യൂസുഫിന്റെ പൊറാട്ട. ഹോട്ടലിൽ പൊറാട്ട ചുടുന്ന പുണ്ടാരിയെ നിങ്ങൾ കണ്ടിട്ടുണ്ടോ? ఓరి నాయను పొద్దు పొద్దునే ఇంతమంది ఉన్నారేంటి? కొంచెం ఉండవయ్యా, వస్తాను. ఏంటి హంజా అన్న, ఇక్కడ కూడా జోన్ వేశారా? ఆ విషయం ఎందుకు అడుగుతున్నా? దీని పక్క రోడ్డు ఉంది కదా, ఆ వార్డు 55. అది నిజమే, కంటైన్మెంట్ జోన్. ఇది 56 కదా, ఇదేమీ కంటైన్మెంట్ కాదు. ఏంటన్నా, కరోనాని కూడా వార్డు ప్రకారం విడదీశారా? ఆ విషయం గవర్నమెంట్ వాళ్ళనే అడగాలి. శ్వాస బాగా పీల్చండి, పీల్చిన వేగంతో వదిలేయండి. టికెట్ తో సిద్ధంగా ఉన్నట్టున్నారు. వచ్చే వారంలో పోతావులే. బావా, బావా అంటూ పిలుస్తున్నావు, ఇప్పుడేం ప్లాన్ చేసావేంటి? నువ్వెందుకు బావా ఇంటికి రావట్లేదు? లాక్డౌన్ అయిపోయింది కదా. ఏ లాక్డౌన్ వచ్చినా ఎవరు రాకపోకలా ఆపలేరని మీ అక్క చెప్పింది కదా. చెప్పు. నిజమేంటో నీకు బాగా తెలుసు కదా. తెలుసురా, అంతా తెలుసు. అందరి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకుని ఇంకా నేను తన మొగుడుగానేగా ఉన్నాను. చెప్పు. అనవసరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. జరిగింది ఏది తెలియనట్టు మాట్లాడుతున్నారు. మాటి మాటికి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని బతిమలాడడం నా వల్ల కాదు. మీ నిర్ణయం ఏంటో త్వరగా చెప్పండి. ఎరా, నేనే నిన్ను ఇక్కడికి రమ్మన్నాను? ఊపుకుంటూ వచ్చేసాడు. పొగరబోతు మాటలు ఒకటే. అరే ఏంటి బచ్చు, అది తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నావు? ఇవాళ బావని కలిశాను. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు భూషారా. అదెలా నేను ఉండగలను? అన్ని విషయాలు తెలిసే కదా వద్దని వదిలేసి వెళ్లారు. ఇప్పుడు నేను వెళ్ళి ఆయన కాలు పట్టుకోవాలా? అవును, నువ్వెందుకు వెళ్ళాలి? అందుకే కదా నేను వెళుతున్నాను. ఎప్పటికీ నువ్వు నీ మొండితనాన్ని మానుకో. బచ్చు, చేపలు తీసుకొచ్చావా? మీ నాన్న మళ్ళీ ఫోన్ చేశాడ్రా. మీ మావయ్య ఆయనకు ఫోన్ చేసి గొడవ పడ్డాట. మీ నాన్న బాధపడుతున్నారు. నాన్న బాధపడడంలో ఉపయోగమేం లేదు. బావ స్థానంలో ఇంకెవరున్నా సరే అలాగే చేసుండేవారు. మీ నాన్న అంత తప్పు ఏం చేశాడ్రా? ఎవరితో అయినా మనం చాట్ చేసేటప్పుడు మనం చెప్పే విషయాలను వాళ్ళు అర్థం చేసుకోగలరా? అవుతుంది. కాస్త సైలెంట్లో వేస్తావా? కూతురు నిద్రలేస్తుంది. బావ రారా? వస్తారు. మునపట్ల ఖచ్చితంగా ఉండదు, అది మాత్రం తెలుస్తోంది. దాన్ని ఇక్కడే పెట్టి వెళ్ళిపోవచ్చు. నేను మిమ్మల్ని అసలు ఏమీ అడగను. ఇవన్నీ అమ్మేశాక నాకు కాల్ చేయండి. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ వస్తుందని నేను విన్నాను. అది గనక వచ్చిందంటే ఇవన్నీ మిగిలిపోతాయిరా. ఈ బిజినెస్ని నేను ఇప్పుడే మొదలు పెట్టానన్నా. దయచేసి నెగటివ్గా మాట్లాడకండి. సరే పర్లేదులే, ముందు ఆ డబ్బులు ఇవ్వండి. అమ్మిన తర్వాత డబ్బులు ఇవ్వమంటావరా? జోక్ చేయకండి అన్నా. ఇందులో మీకు ఎంత లాభం వస్తుందో నాకు బాగా తెలుసు. సరే ఇదిగో బయలుదేరు. ఇందులో ఏమొస్తుంది? అన్నీ లోపల ఉన్నాయిగా. ఎక్కడికి వెళ్తున్నారా? శరత్గాడి పెళ్లి కోసమే. ఏ షరతు? ఆ కోయిక్కల్ శరత్రా. 20 చార్లే కదా. అంతకన్నా ఎక్కువ ఎందుకు తీసుకెళ్తాను? అన్నే చాలని చెప్పారుగా. 3, 6, 9, 12, 15,
లెక్క పెడుతున్నాడు ఏంటి? 19, 20, అయిపోయాను. రేయ్, అబద్ధాలు చెప్తావారా? నన్ను జైలుకి పంపాలని చూస్తున్నావా? ఆ 2 చార్లని దించరా. సరే సరే దింపుతానుండన్నా, పరువు తీసేకు. ముందు చెప్పిన పని చేయరా, ఓవర్ గా మాట్లాడుతున్నాడు. రేయ్ నిన్ను లెక్క చూసి పెట్టడం తెలీదా? అరవకుండా చెప్పిన పని చేయరా. నన్నే నిన్ను కాక ఇంకెవరిని తిడతారు. ఇదిగోరా జాగ్రత్తగా పెట్టు, విరుగుతుందేమో. సరే ఇవ్వు. అన్నా ఫిష్ బిర్యానీ అదిరిపోవాలి మరి, కాస్త కారం ఎక్కువయ్యి. ఏంటిది ఇంత దరిద్రంగా? అది అన్నా ఏంటనా? ఏదిగో టీ తాగా. అరే నాకు మూడు లేదు, తాగు. వచ్చు. ఏయ్ కాల్ చూడు, నలిగిపోతుందేమో. టీ తాగుతావా? నాకేమొద్దు. ఇలా 100కి 500కి మాస్కులు అమ్మడం వల్ల ఉపయోగం లేదురా. మనం ఈ బిజినెస్ ని ఎన్నాళ్ళుగా చేస్తాం. ఇప్పటి వరకు మనం అనుకున్నది జరిగిందా? ఇప్పుడు ఒక పెద్ద ఆఫర్ వచ్చిందిరా. కానీ నువ్వు గొడవ చేయకుండా ఉంటే వర్కౌట్ అవుతుంది. తాకట్టు పెట్టిన బంగారం కూడా విడిపించచ్చు. నేను ఎందుకురా గొడవ చేస్తాను? ఇది బిజినెస్ కదా. అలా కాదురా, నేను చెప్పచ్చు అన్నా. నేను వెళ్ళరానా? సర్లే వెళ్ళరా, జాగ్రత్తగా వెళ్ళు. ఓకే అన్నా. సునీ బండి పోనీ. మన విజీష్ ఉన్నాడుగా, విజీష్ దామోదర్, వాడే ఈ డీల్ ఇప్పించాడు. ఏ విజీషు? బుషారా క్లాస్మేటా? ఇప్పుడు వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకోవాలా? అదొద్దురా, నువ్వు సైలెంట్ గా ఉంటే అదే చాలు. మేనేజర్తో వాడు మాట్లాడతాడు. కనీసం 3000 నుంచి 4000 పీసెస్ అమ్మేయచ్చు. ఏ చాలదా? ఆలోచించకుండా పదరా, రా చెప్తున్నానుగా, రా. రే కాస్త నవ్వురా బాబు, మీ నాన్నగారు నిన్ను చూసి గర్వపడాలిగా. సార్ నేను చెప్పాను కదా, ఇతనే అజీ. అజీ బ్రో, బిజినెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామా? మాస్క్ అందుకే కదా మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. అర్థమైంది సార్. అలాగే విజేష్ మీకు అంతా చెప్పాడు కదా? చెప్పారు సార్. 3.5 అని బిల్ వస్తుంది. ఓకే, మీకు 3 రూపాయలు వస్తాయి. అలాగే తర్వాత మీకే తెలుసు. ఇవన్నీ అజీకి బాగా తెలుసు కదా. ముందు మీకు ఎన్ని పీసులు కావాలో చెప్పండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. మీరు? వీడి పేరు బచ్చు, సరుకు వీడి దగ్గరే ఉంది. ఓ మీరా? విజీషు, అయితే అక్కడొక 10, ఇక్కడొక 10, వాళ్ళకొక 10, మొత్తం 50,000 పీసులు. సరే తీసుకుందాం. ఓ 50,000 పీసులు. ఓకే కదరా? ఓకే కదా? 10 రోజుల తర్వాత ఆర్డర్ చేయొచ్చు కదా? అలాగే చేద్దాం. అలా అన్నారు, బాగుంది. అయితే రేపు ఓకే కదా? తప్పకుండా. 50,000 కదా? అవునవును. ఓకే కదా? వస్తాం. చూసావా, ఆ మనిషి చాలా మంచోడ్రా, నేను చెప్పానుగా. బజ్జు బ్రో, అది ఇక్కడ లాక్డౌన్ వల్ల కష్టంగా ఉండింది, అందుకే బుజారా బంగారుని తాకట్టు పెట్టాను. అది విడిపిద్దాం అనుకునేలోగా ఈ కరోనా వచ్చి తగలడింది. ఇప్పుడు ఈ రూట్ మ్యాప్ తీసుకోవాలంటే కూడా చాలా సమస్యలున్నాయి. అందుకని ఇప్పుడు నేను తర్వాత ఇలా చూడన్నా, కరోనా కంటే పెద్ద సమస్య రూట్ మ్యాప్ అని అర్థమైందా? కొంచెం టైం తీసుకో, కానీ జాగ్రత్తగా ఉండు. పదవెళ్దాం. కొంచెం త్వరగా తిను, ఎంతసేపు? ఇదిగోరా. నాకు కావాలి అని అడగలేదే. బిడ్డకి ఏం కావాలో తల్లికి తెలియదా ఏంటి? కొత్తగా చెప్పాలా? టైం వేస్ట్ చేయకుండా విషయం ఏంటో చెప్పమ్మా. రేపు బాను వస్తుంది. మరేంటి, రేపే తనని పెళ్లి చేసుకోమంటారా? పోరా. మీ నాన్న తనకి ఓ పెట్టిస్తున్నారట. అదెందుకు తనకిచ్చి పంపుతున్నారు? వచ్చే వారం వస్తున్నారుగా, తీసుకురావచ్చుగా. మీ నాన్న వీసా క్యాన్సిల్ అయిందట. ఇక మీద మీ నాన్నగారితో అనవసరమైన విషయాలన్నీ చెప్పి గల్ఫ్కు వెళ్ళమని ఆయనకి చెప్పొద్దురా. మరి ప్రతి సంవత్సరం నా వల్లే వెళ్తున్నారు అని చెప్తున్నారా? ఏరా, నువ్వు ఏ పని చేయకుండా బేవర్సగా తిరగడం వల్లేగా ఆయన గల్ఫ్కు వెళ్లారు. నానా విషయం చెప్పారు కదా, ఇస్మాల్తో మాట్లాడి ఆ కంపెనీలోనే నీకు ఉద్యోగం ఇప్పిస్తానని విన్నావా? ఇలా చూడమ్మా, నేను ఎప్పుడు చెప్పేదే ఇప్పుడు చెప్తున్నాను. నేను గల్ఫ్కి వెళ్లే బతకాలన్న అవసరం నాకు లేదు. ఇంతవరకు నువ్వు ఎన్నో వ్యాపారాలు చేశావు. ఆ చేసిన వ్యాపారాలతో 1 రూపాయైనా ఇంటి కోసం సంపాదించావా నువ్వు? నాన్న కూడా 26 ఏళ్ళుగా అక్కడే ఉన్నాడు. ఆయనేం సంపాదించాడు? ఈ ఇల్లు, ఇంకా బుషారాకి పెళ్లి చేశాడు. మళ్ళీ ఇదే టాపిక్ మాట్లాడి నా కోపం తెప్పించద్దు. ఇదిగో అన్నా, సరుకు జాగ్రత్తగా తీసుకెళ్ళి. చనువిస్తే చంకనెక్కేలా ఉన్నావే. వచ్చాడు నేర్పించడానికి. పోరా రే.
నైజల్ నువ్వు పుష్ప జంక్షన్ లో రైట్ తీసుకున్నాక ఫస్ట్ బిల్డింగ్ నీ వెనకాలే వస్తూ ఉంటావు, చూసుకుంటాం. ఓకేనా? పర్ఫెక్ట్. ఓకే ఓకే. ఏమని చెప్పను ఏదని చెయ్యను అంతా నేను అన్ని పక్కాగా జరుగుతాయని చెప్పాను కదరా. పక్కరా మామ. ఒక నిమిషం రా. రే టైం లేదురా మామ, బ్యాంకు మూసేస్తారు. సుమి బంగారాన్ని ఇంకా విడిపించాలి. టైం ఉందిలేరా, నువ్వు ఓపిక పట్టు. ఇంకా ఎన్నిసార్లు లెక్క పడతారన్నా? 5% ఎక్కువగానే ఇచ్చానులే, చూసుకోండి. ఏంటయ్యా నష్టపోయే బిజినెస్ లో మాత్రం నన్ను పార్ట్నర్ చేసుకుంటున్నావు? లాభం వచ్చే బిజినెస్ లో చేర్చుకుంటే నేను కూడా బాగుపడతాను కదా. డబ్బులు నేను ఇస్తాను. మంచి ఇన్వెస్ట్మెంట్ ఉంటే లూధియానా నుంచి కంటైనర్ కూడా దింపుతావన్నా, అది కూడా చీప్ రేట్లో. ఇక ఈ ప్రపంచం అంతా మాస్కులతోనే తిరుగుతుందన్నా. లేదు, నువ్వే కదా చెప్పావు అన్ని మామూలుగా మారి లాక్డౌన్ పూర్తయ్యి కరోనా మళ్ళీ ఊహానికే వెళ్ళిపోతుందన్నావు కదా. మళ్ళీ ఇప్పుడేమో అందరూ మాస్క్ పెట్టుకుని తిరుగుతారని చెప్తున్నావు. ఏదైనా ఒక్క మాట మీద ఉండాలి కదా. సరే, ఏదైనా పనుంటే పిలువు, నాకు కొంచెం పని ఉంది. సరేనా, ఈ ప్లాన్ ని డీటెయిల్ గా తర్వాత డిస్కస్ చేసుకుందాం. నేను ఫోన్ చేస్తానులే. వెళ్దామా? ప్రియా, అసలు నీకు బుద్ధుందా? ఎందుకు ఆ మనిషికి ఇప్పుడు డబ్బు ఇచ్చావు? సుమి బంగారం సుమి బంగారాన్ని బయటికి తీయొచ్చులేరా. ఇప్పుడు మనం ఇతనికి డబ్బులు ఇస్తేనే మనకు కావాల్సినప్పుడు అతను మనకి తిరిగి ఇస్తాడు. బిజినెస్ డెవలప్ అవుతుంది. బిజినెస్ కోసం చేసిన అప్పుని తీర్చడమే రా ఒక బిజినెస్ మ్యాన్కు ఉన్న గొప్పతనం. ఇప్పుడు నువ్వు టెన్షన్ అవుతున్నావు ఏంట్రా? నువ్వు ఇబ్బంది పడేలా నేను ఎప్పుడైనా చేశానా? ఇది పెట్టుకుంటే గాలి పీల్చుకోగలవా? ఏంటమ్మా, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండకూడదని వేసుకుంటున్నా. పాతో సైకిల్ తీసి పెట్టేసిరా. ఎందుకురా దీన్ని కొనిచ్చావు? చూసావా, అస్సలు సైకిల్ దిగట్లేదు. అయినా తనెందుకు బండి దిగాలి? నేను చెప్పేది కరెక్టే కదా. అన్నయ్య, ఇదిగో ఇందులో 10,000 ఉన్నాయి. ఆ డబ్బులు అమ్మ చేతికి ఇవ్వు. అమ్మ దగ్గర ఇవ్వవే. ఇదిగోమ్మా. డబ్బులు సంపాదించాలంటే గల్ఫ్కి వెళ్లాల్సిన అవసరం లేదని అర్థమైందా? నా మనసు ఇప్పుడే చెప్తోంది మా అన్నయ్యకి కూడా పెద్ద బిజినెస్ బుర్ర ఉందని. రే, దీన్ని నమ్మకురా, సమయానికి తగ్గట్టు మార్చి మాట్లాడుతుంది. సరే తల్లి, చాలు, దిగు. ఇప్పుడు నేను వెళ్ళా ఇస్మాయిల్ బాస్ తో మాట్లాడాలి. నాన్న వదిలేసినా అతనే కదా నాన్నకి గల్ఫ్ అని చెప్పింది. ఏరా, ఆయన నీ మంచి కోసమేగా చెప్పింది. ఇక గల్ఫ్కి వెళ్లాల్సిన అవసరం లేదని అర్థమైందా? ఈ విషయాన్ని నాన్నకి ఇస్మాయిల్ కి చెప్పేయండి. కదా ఇస్మాయిల్ బాస్కి వెళ్ళి చెప్పండి. ఇక మీద నీకు ఈ వ్యాపారం బాగా సాగితే చాలు. మంచి జరగాలి, మంచి జరగాలి. ఊరికి అటు ఇటు తిరగండి, ఈ మధ్య కరోనా కేసులు ఎక్కువయ్యాయి. అరే బచ్చు, కరోనా మనకి దూరపు చుట్టం. ఇంటికి వెళ్ళి పడుకోకుండా ఇక్కడెందుకు తిరుగుతున్నారు? సముద్ర పొట్టున పడుకోవడంలో ఓ సుఖం ఉంది. అది మీ నాన్న అడుగు, ఆయనే చెప్తాడు. మీ వయసులో ఉన్న వాళ్ళందరూ కరోనాని చూసి భయపడుతుంటే మీరు జాలీగా తిరుగుతున్నారు. నోరు మూసుకుని వెళ్ళి పడుకోరా. హలో. హలో, అస్సలాముఅలైకుం. వలైకుం అస్సలాం. బాగా వినిపిస్తోందా? వినిపిస్తోంది. ఏమిటో చెప్పండి. తర్వాత ఏంటి, అందరూ నిద్రపోయారా? బచ్చు ఇప్పుడే తిని పడుకున్నాడు. వాడి వ్యాపారం బాగా సాగుతోందండి. ఈ రోజు నాకు కొద్దిగా డబ్బులు కూడా తీసుకొచ్చి ఇచ్చాడు. అలాగా, అయితే నేను ఇక పనికి వెళ్ళక్కర్లేదు కదా. వాడు సంపాదించడం మొదలు పెట్టేశాడుగా. సరేనండి, అల్లుడు ఫోన్ చేశాడు. తనతో ఏమైనా చెప్పారా? ఆ విషయం చెప్దామనే ఫోన్ చేశాను. మసీజ్ లో ఉన్న వాళ్ళతో ఓపిక్ గా మాట్లాడాలని తను చెప్తున్నాడు. ఓ, ఇందులో ఇబ్బంది ఉంది, మాట్లాడితే పోయే. మన బచ్చుతో చెప్పి ఒకసారి ఆయన్ని ఇంటికి పిలవమను. నేను చెప్పానండి, వాడెక్కడింటున్నాడు. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏమండి, ఈ కరోనా తగ్గేంత వరకు ఎక్కడికి పనికి వెళ్ళకండి. ఇది చాలా మంచి ఆలోచనలా ఉంది. లేదండి, నేనంతా తెలిసే చెప్తున్నాను. నువ్వేం దిగులు పడకు. నేనేదైనా పని చేస్తున్నప్పుడే ధైర్యంగా ఉంటాను. కానీ ఒక్క విషయం, దగ్గొచ్చినప్పుడు అమృతాంజన్ రాయడానికి నువ్వు పక్కన లేవంతే. సరేనండి, అదే ఫ్లైట్ లో మీరు కూడా రావచ్చు కదా. ఎందులో? వందే భారత్ లోనా? సరే, చూస్తాను. పెద్ద పెద్దోళ్ళందరూ సీట్లు పట్టేస్తున్నారు. సరే, నేను ఊసలు పట్టుకునే వచ్చేస్తాలే. మీకంతా తమాషాని.
ఈ 21వ తేదీ నేను ఇంట్లో ఉంటాను. ఇలా చూడు, భర్తతో ఒక మాట కూడా అడగకుండా ఇంకొకరికి బంగారం ఇవ్వడం తప్పే కదండి. అయ్యో ఇప్పుడు అది కాదు సమస్య. లాక్డౌన్ ఉన్నప్పుడు జనాలందరూ ఇళ్ల లోపలే ఉండిపోయారు. ఆ సమయంలో రహస్యంగా వెళ్లి ఇంకొకరిని చూసుకున్నారు. అది తప్పా కదా? మీరే చెప్పండి. అరే ఏంటండి ఇది? దీని గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం చెప్తారనే కదా రమ్మన్నాం. సరేనా? ఏమంటావు రషీదో? అవునండి, ఇది అమ్మాయి జీవితం విషయం కదా. మీరు చెప్పినట్టుగా బుషారా చేసిందేమీ పెద్ద తప్పు కాదు. అది మన రషీద్ కూడా తెలుసుగా. తనకు చెప్పకుండా నగలు తాకట్టు పెట్టడం తప్పే. అది తన తప్ప కాదా? అదెలా తప్పవుతుంది? ఆ నగలు మా నాన్న నాకు ఇచ్చిందే కదా. నువ్వు కాసేపు ఊరుకుంటావా? అది మీ నాన్న నీ భర్తకే కదా ఇచ్చారు. లేదు, అవి మా నాన్న నాకిచ్చారు. ఆహా, మీరు లేవండి. ఆడపిల్ల ఇంటికొచ్చి ఇలా అవమానించేలా మాట్లాడాలని నాకేమన్నా తలరాత? ఇది మాట్లాడడానికే నన్ను ఇక్కడికి రమ్మన్నారా? ఇదేం మంచి పద్ధతి కాదు గానీ పదండి మనం వెళ్దాం. ఇలా కోప్పడితే అర్థమైంది. కాస్త నెమ్మదిగా ఉండండి. అన్నట్టు ఈ సమస్యకు పరిష్కారం కోసమే మనందరం ఇక్కడికి వచ్చాం కదా. ఈ సమయంలో ఇలా మాట్లాడితే ఎలా చెప్పమ్మా? నాకు మా ఆయనతో కొంచెం విడిగా మాట్లాడాలండి. అది ఒప్పుకోవడం కుదరదమ్మా. ఏమండి, వెళ్ళి మాట్లాడి రానివ్వండి. నువ్వు వెళ్ళరారా రషీదు? నువ్వు వెళ్ళవయ్యా. వెళ్ళరా, వెళ్ళి మాట్లాడు. వెళ్ళు వెళ్ళు. అన్నా మీరే చెప్పండి, ఇలా చీటికి మాటికి కోపడితే అర్థమేంటి? వాళ్ళు మాట్లాడుకొని తెలిసిపోయింది. మాట్లాడుకోవడానికి ఏముందని? సమస్య ఏదైనా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం మంచిదే. మన మధ్యలో రాకూడదు. మాట మాటకి అరుస్తూనే ఉంటాడు కదా. బుషారా, అదేంటంటే మీరేమి చెప్పద్దు. విజేష్ ఎవరో మీకు తెలుసు కదా? తెలుసు. ఎవరు? నీతోటి చిన్నప్పటి నుంచే కలిసిమెలిసి తిరిగిన నీ ఫ్రెండే కదా, నీ +2 గ్రూప్ లో మెయిన్ వ్యక్తి. ఆయన నాతో కష్టమని చెప్పబట్టే కదా నా చైన్ ఆయనకి తీసిచ్చాను నేను. అదంతా నాకు తెలుసు. అయినప్పటికీ పెద్దల దగ్గర అలా మాట్లాడకూడదుగా. అలాగే మాట్లాడతాను. నేను ఎలాంటి దానని ఎవరు ఏమనుకున్నా నాకు దిగులు లేదు. సరే, అన్ని వదిలేద్దాం. అలాగా? కానీ నేను చేయలేనండి. నన్ను అనుమానించినందుకు, నన్ను తప్పుగా మాట్లాడినందుకు ముందు క్షమాపణ అడగండి. బుషారా, క్షమాపణ అడిగి తీరాలి. బుషారా, వాడేంటి వస్తాడా? మామయ్య పైకి రండి, వెళ్దాం. ఏంట్రా? ఇదేది వర్కౌట్ కాదు, రండి వెళ్దాం. ఏంట్రా? తను ఏమంది? తను వస్తుందంట, కానీ మనం క్షమాపణ అడగాలంట. అప్పుడే చెప్పాను కదా, ఇది వర్కౌట్ కాదు. మీ అక్కకి బుద్ధి పొద్దు ముందు తన్ని దారిలోకి రమ్మని తర్వాత మాట్లాడుకుందాం. వాళ్ళ నాన్న రాని. ఎందుకైనా నా పరువు తీస్తున్నావు? అతను వచ్చి సారీ చెప్పాలా? నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరిగితే అతను మాత్రం ఏం చేస్తాడు? బుషారా దగ్గర అలా మాట్లాడుండకూడదురా. రే, నువ్వెందుకురా తనకి సపోర్ట్ చేస్తున్నావు? తను చెప్పేది కూడా కరెక్టే కదరా. అది నీకెందుకు? ప్రాబ్లం కే తనే కదరా కారణం. ఎలాగైనా సరే దీన్ని సాల్వ్ చేద్దాం అనుకుంటే మాట్లాడడం దండ. విను, ఈ ఒక్క బాక్స్ చాలా, ఇంకో బాక్స్ కావాలా? నేను ఇంటి లోపల వీటిని అమ్ముతానో లేదో అర్థం కాలా. సరే బచ్చు, సాయంత్రం కలుద్దాం రా. అశోకన్నా, బండి స్టార్ట్ చేయి. మొత్తం అన్ని పెట్టండి రా. 2 రోజుల తర్వాత ఫ్రీ చేసుకురా. తనని స్కానింగ్ కి తీసుకెళ్లాలరా. విన్ను నీ కారు అడిగాను. సరే, నువ్వు వెళ్ళేటప్పుడు పిలు. విజేష్ ఫోన్ చేస్తున్నాడు. సరే, ముందు ఫోన్ తీరా. మాస్కుల కోసం ఫోన్ చేసి ఉంటాడు. స్పీకర్ లో పెట్టు. హలో విజేష్. అజీష్, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎన్నిసార్లు కాల్ చేయాలి? సరే విషయం ఏంటో చెప్పు. ఇక్కడ సమస్య ఏందిరా? రేపు ఉదయం ల్యాబ్కి వస్తావా? సమస్య ఏమైంది? అజీష్, ఇక్కడ సమస్య చాలా పెద్దగా ఉందిరా. ఇందులో నేను ఏ హెల్ప్ చేయలేను. అబ్బా, ముందు విషయం ఏంటో చెప్పండి. అయ్యో, నేను ఏం చెప్పగలను చెప్పు. నువ్వు ఉదయాన్నే వచ్చేయి. హలో, ఇలా చెప్తా ఎలా? హలో హలో ఇలా చూడండి, ఈ మాస్కులన్నీ మీరు తీసుకోవాలి. అది కూడా ఈ రోజే నా డబ్బులు నాకు రావాలి. సార్, చినిగిపోయిన వాటితో మేమేం చేసుకున్నాం? అది నన్ను అడుగుతారేంటి? ఏంటయ్యా ఇది? అదేంటంటే 50,000 పీసులు సెర్చ్ ఇచ్చేలోగా నేను రిటైర్ అయిపోయేలా ఉన్నానే. ఏమయ్యా, కాస్త చెప్పు. ఇదంతా వర్కౌట్ కాదు. అది ఇలా చూడండి సార్, డబ్బు తిరిగే చేయాలని చెప్పారు,
కానీ ఫుల్గా ఇవ్వడం కష్టం సార్. కొంచెం టైం ఇవ్వండి సార్. ఆలోపు మొత్తం సరి చేసి మీకు ఇచ్చేస్తాం. ఓకేనా? ఓకే ఓకే సార్. ఈ చెత్త తీసుకుని మళ్ళీ వెళ్ళి ఇక్కడికి వచ్చారంటే నీ పని అయిపోతుంది. సార్ నేనేం చేశాను? మీకు లాభం రావాలనే కదా నేను. నువ్వు నోరు మూసుకోవయ్యా. ఇలా చూడండి, వీటిని తీసుకెళ్ళిపోండి. నా డబ్బు నాకు రాలేదో మిమ్మల్ని ఏం చేస్తారో నాకే తెలియదు. సరే చెయ్యి. నువ్వు మేనేజర్ అన్న పేరుతో ఒక్కొక్క పీస్ కి 50 పైసలు అంటే 25,000 ఒకే రోజు నొక్కేసావు కదా. అది మీ టీం అందరికీ చెప్తాను. నువ్వు మాత్రమే కాదు, నేను కూడా అరవగలను. మీ డబ్బు తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళాం బాస్. ఇస్తాంలే, వెళ్ళొస్తాం మేనేజర్ సార్. ఏంటి సార్, కమిషన్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం అయిందా ఏంటి? మరి నన్ను ఏం చేయమంటారు? నజీరనా 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 ఇక్కడికి వచ్చి అరుస్తున్నారు. కొడుకు ఇంట్లో ఏం చేస్తున్నాడండి? ఊడిపోయిన మాస్కులు మాకు ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తాడా? అన్ని తెగిపోయాయి, ఒక్కడు కూడా కొనట్లేదు. ఫోన్ చేసినా ఫోన్ కూడా తీస్తాడు. ఊరి దేవుడా, ఇంత ఆవేశంగా వచ్చాడు. తెగిపోయిందా? ఎరా ఒక్కో మస్కు తీసి తెగిపోయిందా లేదా అని చూడగలమా చెప్పు. చూడరా, వాడే రూమ్ లోంచి బయటికి రాలేక లోపలే పడి సస్తున్నాడు. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ అట, ఆర్టీజెన్ టెస్ట్ పాజిటివ్ అట. అందుకని 14 రోజులు లోపలే ఉండాలట. మీరేమిట్రా అంటే ప్రతి చిన్నదానికి వచ్చి గొడవ పడుతున్నారు. వెళ్ళి పని చూసుకోండిరా. మరి నా డబ్బు? వ్యాపారంలో ఇదంతా మామూలే. ఊరికే అరవకుండా వెళ్ళి పని చూడు. నన్నే మోసం చేయాలని చూస్తావా? నేను వదిలిపెట్టను రా. ఎందుకు అనవసరంగా రే, ఏమిట్రా ఊరికే అరుస్తున్నావు? ఏంటి? వాడు ఎంత కష్టపడుతున్నాడో నీకు తెలుసా? కష్టపడేది నీ కొడుకు ఒక్కడేనా? నా డబ్బు తీసుకుని బాగా తిన్నాడు కదా. ఇంకా ఎన్నాళ్ళు లోపల ఉంటాడో చూస్తాను. ఏదో ఒక రోజు బయటకు వస్తాడుగా, అప్పుడు వాడిని వదలను. సర్లే, నోరు మూసుకొని పోరా. వెళ్ళు. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే నీ పక్కకి రా. కాళ్ళేరో కొడతాను. ఊరికే వచ్చి అరుస్తున్నాడు. వ్యాపారంలో నష్టం రావడం మామూలే. 16వ తారీఖు తనని ఇంటికి తీసుకెళ్ళాలి. నా కోపం తెప్పించు కాసి. వచ్చి బండెక్కు, చూసుకుందాం. ఏం బాబు, చెప్పే అంత సమస్య కాదు కదా ఇది. ఒక కుట్టు ఇటువైపు, ఇంకో కుట్టు అటువైపు వేస్తే అంతా సరైపోతుంది. కానీ ఒక పని చేయి, ఉషా దగ్గరికి కొంత తీసుకెళ్ళి ఇవ్వు. మిగతాది మన చుట్టూ మిషన్లు ఉన్న ఇల్లులు ఉన్నాయి కదా, వాళ్ళ చేతికి ఇచ్చేసాయి. అప్పుడు పని సులభంగా అయిపోతుంది. సరే, చూసుకుందాంలే. కొంచెం స్ట్రాంగ్ గా కుట్టివ్వండి. ఇక మళ్ళీ కంప్లైంట్ రాకూడదు. రాదయ్యా, నువ్వు ధైర్యంగా వెళ్ళరా. ఈ వ్యాపారంలో దాదాపు 4 లక్షలు ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెళ్ళొస్తాను. నువ్వు భయపడకయ్యా, నీతో పాటు నేను ఉన్నాను కదా. సరేనా? నైజల్, మిగతావన్నీ ఉషాకి ఇచ్చేయి. సరేనా? అయితే బయలుదేరతా. సరే సరే సరే, వెళ్ళొస్తా. వెళ్ళరా తమ్ముడు. అన్నయ్య, ఇది పట్టుకోవా. దేనికే? అక్కడే బాగా గాలేస్తుంది. నానిస్తే బుక్ చదువుతారు కదా, అందుకే. 14 రోజులు హోమ్ క్వారంటైన్, ఆ తర్వాత 14 రోజులు హోమ్ క్వారంటైన్ కూడానా? అంతా మన తలరాత. రే, ఇవన్నీ మార్చేయండి. ఆ షీట్ తీవే. అనే అది తీసిపెట్టు. అది కూడా తీసే. ఇది పట్టుకోండి. బచ్చు, నువ్వు సుమీ నగల్ని తాకట్టు పెట్టావా? రే, నిన్నే అడుగుతోంది. పెట్టావా? అవును, తాగుడు పెట్టాను. నేనే బయటికి తీసుకొచ్చిస్తాను. మన ఊర్లో ఉన్న ప్రజలకి, మన ఊరికి ఏదైనా మంచి చెయ్యాలంటే అది ఒకే ఒక్కరు మాత్రమే చెయ్యగలరు. అతను ఇంకెవరో కాదు, మన రాజేష్ అన్నే. అంతేకాకుండా పబ్లిక్ కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ట్యాప్ కోసం ఓపెనింగ్ కార్యక్రమానికి మన రాజేష్ అన్నని పిలవబోతున్నాం. సరే రాజేష్ అన్న, చేతులు కడుక్కుని దీన్ని ప్రారంభిద్దామా? తప్పకుండా సోషల్ డిస్టెన్స్. రాజేష్ అన్న, రండి రండి. మీరేం కడుక్కోనక్కర్లేదు, లేట్ అయింది, అక్కడికి వెళ్ళి చూసుకుందాం. అన్నా, కుండాయితోడులో ఇంకో ప్రారంభోత్సవం ఉంది, అక్కడికి వెళ్తున్నాం. సరే పదండి. జనాలు అక్కడికి చాలా మంది వచ్చుంటారుగా, ఎందుకంటే ప్రజల సంఖ్య మనకి చూపించు. ఎలా ఉందో చూద్దాం. బాగుంది, రేపు వచ్చేస్తాయి కదా. పర్ఫెక్ట్ గా వస్తుంది. తర్వాత చూపించు. తర్వాత చూపించు. ప్రింట్ బాగా రావాలి. బచ్చు, నీకు చెప్పాల్సిందంతా ఫోన్లో చెప్పేశాను. రాజేష్ అన్నా, నిజంగానే మాస్కులు తెగిపోయాయన్నా. అందుకే బల్క్గా కొంటే అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా.
ఈసారి ఏనుగొచ్చి దీన్ని తెంపాలని చూసినా తెగదు, అంత బాగా రెడీ చేశాను. ఇంకా ఏంటి ప్రాబ్లము? ఆ బిజినెస్ అయితే నువ్వే చేయొచ్చు కదా, లాభం కూడా నువ్వే ఉంచుకో. అది కాదన్నా, మనం ఇప్పుడు క్వాలిటీగా ఉన్న మాస్కులు కొంటేనే ఇప్పుడు ఇవి సేల్ అవుతాయి. రే బచ్చు, రాజేష్ నా ప్లీజ్ ఇలా చూడు, మళ్ళీ మళ్ళీ అదే చెప్పి నా టైం వేస్ట్ చేయకురా. ఆల్రెడీ నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అన్న. సరే, ఇంకేమైనా మాట్లాడాలా? కొంత డబ్బు నాకు అప్పుగా ఇస్తే బాగుంటుంది. ఓ నెలలో మీకు తిరిగి ఇచ్చేస్తాను. టీ కావాలంటే వచ్చి ఇక్కడ తాగు, దానికి డబ్బులు కూడా నేనే ఇచ్చేస్తాను. కానీ డబ్బులు మాత్రం అడగద్దు. హలో హలో, ఎందుకు ఫోన్ చేశారో ముందే చెప్పండి. రే బచ్చు, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావురా? ఏం చేశాను? నీకు డబ్బులు కావాలంటే నన్ను అడగొచ్చు కదా. సుమీ నగలు ఎందుకు తాకట్టు పెట్టావురా? నగలు కొనడం, దాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టడం అన్ని మామూలే. నేనే దాన్ని తెచ్చిస్తాను. నువ్వే తాకట్టు పెట్టావు కదా, నువ్వే విడిపించాలి. ఏరా రే, నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. నువ్వు ఫ్లైట్ పట్టుకుని ఇక్కడికి వచ్చాయి. నువ్వు అక్కడే ఉంటే సెట్ అవ్వదు. సరే వస్తాను. అక్కడికి వచ్చి జీవితాంతం మీలాగే ఒక జోకర్లా బతకాలా? అప్పుడు మీకు సంతోషంగా ఉంటుందా? అంటున్నానని తప్పుగా అనుకోకరా. స్వార్థపరుడివి. ఆరోగ్యం బాలే నీ నాన్న నీ పని పంపించి ఏం చేస్తావురా? నాకు మా నాన్న మీద కోపం లేదు రాజీ, కానీ ఎందుకో తెలీదు, అతనితో నేను ఎప్పుడు సరిగ్గా మాట్లాడలేను. నాకు కావాల్సినప్పుడు నాన్న నాకు తోడుగా లేడు. అతను 2 సంవత్సరాలకోసారి, ఓ నెలలో లేదా 2 నెలలో నాకు నాన్నలా ఉంటాడు. కానీ ప్రతిదానికి ఊర్లో వాళ్ళందరూ నన్ను, మీ నాన్న గల్ఫ్లో ఉన్నాడు, నువ్వు అదృష్టవంతుడే అంటారు. నేను ఒప్పుకుంటాను, నాకు అన్నీ ఉన్నాయి. కానీ నాకు నా నాన్న లేడురా. అందరి జీవితాలు ఇలాగేరా ఉంటాయి, కానీ నీకు మాత్రం అన్ని నిజాయితీగా ఉండాలి. వాణి విషయంలో కూడా ఇదేగా చేసావు. ఏమైంది? ఇప్పుడు మొగుడిని వదిలేసి ఇంటికి వచ్చేసింది. ఆ ల్యాబ్ నుంచి వచ్చిన డబ్బుని ఏం చేసావురా? తీసుకుని తిన్నగా రాజేష్ దగ్గరికి వెళ్ళిపోయావు. దాంతో సుమ్మి బంగారాన్ని విడిపించి ఉండాల్సింది. ఇప్పుడు మాట్లాడే ఏం ఉపయోగం? కానీ విజేష్ విషయం అలా కాదురా మామ. వాడి ఉద్యోగం పోతుంది, పైగా కేసు కూడాను. అజీ, సుమి తన నగలతోనే ఇంటికి వెళ్తుంది. విజీష్ ఉద్యోగం కూడా పోదు. నేను చూసుకుంటాను రా. సిబి, ఇంకా బాగా విసరాలరా, అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది. సరేనా, ఇంకోసారి గ్రైండ్ చేస్తాను. సరేనా? చివరికి ఇక్కడికే వచ్చి చేరుకున్నావుగా. ఇప్పుడు నీకు ఇది ఒకడే దారి రా. అందుకేగా నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నాకు తెలుసురా. ల్యాబ్ దగ్గర నుంచి తీసుకున్నది 1,50,000. అజీ వైఫ్ దగ్గర తీసుకున్న గోల్డ్కి 1,00,000 రూపాయలు. తర్వాత ఏమిటది? ఇంకేం లేదుగా. అప్పుడు మొత్తంగా చూస్తే 2.5 లక్షలు. నా దగ్గర ఇప్పుడు కొంత డబ్బు ఉంది. ఆ డబ్బు నువ్వే భద్రంగా దాచుకోరా. ల్యాబ్ వాడు కేసు పెట్టాడే అనుకో, పెద్ద సమస్య అయిపోతుంది. కానీ ఈ డబ్బు నువ్వు ఎప్పుడు ఇస్తావు అది చెప్పనే లేదే. నేను బయలుదేరి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ఎక్కడికి వెళ్ళడానికి? అయితే నీ కలంతా వదిలేస్తావు కదా. ఈ నిర్ణయం నువ్వు ముందే తీసుకోవాలరా. సరే, అది వదిలే. నేను చెప్పింది మీ నాన్న పని కాదు, కంపెనీలో మేనేజర్ పని చెప్పాను. నువ్వు చదువుకున్నావు కదా. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తాను, మిగతాది 1 వారంలో ఇస్తాను. ఓకేనా? కానీ ఈ విషయాన్ని నాన్నకి చెప్పకండి. కమర్తో మాట్లాడకుండా నేనేమీ చేయనని నీకు తెలుసు కదరా. నీ అకౌంట్ డీటెయిల్స్ నా వాట్సాప్కి పంపించు, సరేనా? వస్తాను. ఈ ఫ్లైట్స్ అన్ని వచ్చే నెల వదులుతారని విన్నాను. పాస్పోర్ట్ రెడీగా ఉంచుకో, అప్పుడు నువ్వు ఎగిరిపోవచ్చు. జాగ్రత్త, నిదానంగా. ఏంటి ఇప్పుడు సంతోషమా? నీకు ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? పోరా. బిడ్డ లావుగా ఉందంట్రా, అచ్చు నాలాగా.
మరి నీ బిడ్డే కదా, నీలాగే కదా ఉంటాడు. అది నిజమే. ఇక ఈ నగల వల్ల ఎటువంటి సమస్య ఉండదు అనుకుంటా. సరే, నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు? ఎక్కడికి? గల్ఫ్కు వెళ్తున్నావు కదా. నేను గల్ఫ్కి వెళ్ళను. మరి నువ్వు ఇస్మాయిల్ అన్న దగ్గరికి వెళ్తానన్నా? నీకు నీ నగ తిరిగి ఇవ్వాలి కదా, ఇంకా ల్యాబ్కి డబ్బులు ఇవ్వాలి. నేను బాగా ఆలోచించి అతనికి ఆ విషయం చెప్పాను. ఫ్లైట్లు మళ్ళీ తిరిగి వెళ్లేలోగా నేను అతనికి డబ్బులు ఇచ్చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ గల్ఫ్కి వెళ్ళను. ఏంటో ఇష్టం. రే బచ్చు, తెలివైన వాడు వేరా. పక్కన పక్కన ఆపండి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? మేము స్కాన్కి వెళ్ళి వస్తున్నాం సార్. ఓహో, అయితే సార్ మాస్కులు వాడరన్నమాట. సార్ బండి లోపలే కదా ఉన్నాం. కారులో కూర్చుంటే మాస్కులు వేసుకోకూడదా? సార్ కారులో కూర్చున్నప్పుడు మాస్క్ ఎందుకు సార్? అది నిజమేలే. కారు లోపల కూర్చున్న తర్వాత గ్లాస్ ఓపెన్ చేయకుండా కారులోనే కూర్చుండిపోతారా? ఏమయ్యా, డోర్ క్లోజ్ చేసుకునేటప్పుడు అద్దాలు పైకెత్తేటప్పుడు కరోనా వైరస్ వస్తే ఏం చేస్తారు చెప్పండి? అడుగుతున్నానుగా. తలుపు తెరిస్తే లోపలికి వెళ్దామని కరోనా వెయిట్ చేస్తుందా? ఊరుకోండి సార్. ఏంటి తమాషాగా ఉందా? నేను అలా చెప్పలేదు. సరే సరే గానీ ముందు నువ్వు కారు దిక్కి కిందకి రా. లైసెన్స్ పేపర్లు తీసుకుని ఎస్ఐ అక్కడున్నారు, వెళ్ళి కలు. తమాషాగా ఉంది. అదేంటంటే సార్ వీడు. లేదు, నువ్వు కూర్చోరా, నేను చూసుకుంటాను. రా త్వరగా రా. పేపర్లు ఇవ్వు. సార్ ఇతనే, ఈ కుర్రాడే. ఏరా, మమ్మల్ని చూస్తుంటే వెర్రి వాళ్ళ కనిపిస్తున్నామా? మేమంతా కష్టపడేది ఎవరి కోసం? అతను అలా మాట్లాడడం విని నాకు నవ్వు వచ్చింది సార్. ఏంటి నవ్వు వచ్చిందా? మా మాటలు నీకు నవ్వు తెప్పిస్తున్నాయా? లేదు సార్, తెలివి తక్కువతనంగా మాట్లాడితే అలాగే ఉంటుంది. ఏమన్నావు? మమ్మల్ని పిచ్చాడంటావా? నీ వాళ్ళకి చూస్తుంటే మా మాటలు వింటే నవ్వొస్తుందంటావా? ప్రభుత్వం కోసమే కదా ప్రతి ఒక్కరు పనిచేస్తుండేది. బచ్చు నాన్న వాళ్ళ ఓనర్ ఫోన్ చేస్తున్నారు. ఇన్ని మోసం చేసి డబ్బు తీసుకొచ్చాడు. మాట్లాడండి. ఏ వద్దొద్దు, మనకెందుకు. వాడు ఏం చెప్పి డబ్బు తీసుకున్నాడో దేవుడికి వాడికే తెలుసు. ఎదిరించాలని చూస్తున్నావా? జవాబు చెప్పరా. సార్ కొంచెం డీసెంట్ గా మాట్లాడండి. నాకే నేర్పిస్తున్నావా? చెప్పరా, నీ పేరు అడ్రస్ చెప్పు. ఏంట్రా భయపడ్డావా? బచ్చు, బషరుద్దీన్ పీపీ. ఏమండి, ఎత్తండి. హలో బచ్చు. ఇస్మాయిల్ అన్నా, నేను ఆజీని, బచ్చు ఫ్రెండ్ని. చిన్న పని మీద బయటికి వెళ్ళాడన్నా, రాగానే ఫోన్ చేయమని చెప్పనా? అది కాదు రాజీ, ఇంకో సమస్య. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? టౌన్లోనే ఉన్నాను. అది కాదు, బచ్చు వాళ్ళ నాన్న అతను చనిపోయాడురా. ఏమన్నారు? రే కమరన్న చనిపోయాడురా, అటాక్ వచ్చింది. భగవంతుడా. మీ నాన్న పేరు చెప్పరా. కమరుద్దీన్. వందే భారత్ లో టికెట్ బుక్ చేశారు, అన్నిటికీ సిద్ధంగానే ఉన్నారు. నాకు కూడా ఇప్పుడేంటి విషయం తెలిసింది. లేదు ఆయనకు కరోనా ఏం లేదు. సరే బచ్చు వచ్చారు, నేను తర్వాత కాల్ చేస్తాను. బచ్చు, నాన్న చనిపోయారా? అమ్మా, అన్నయ్య, మన నాన్న అమ్మా, సారీ, చాలురా. ఉనీనా ఏమిట్రా?
ఇక్కడ కూడా కట్టమంటారా? బాగా టైట్ గా కట్టు, మధ్యలో ఒక కర్ర కూడా పెట్టి కట్టరా. సరేనా? మరి అప్పుడే స్ట్రాంగ్ గా ఉంటుంది. నీ వల్ల కాకపోతే సాలికి చెప్పు, వాడి పైకి కడతాడు. సరేనా? తాడు చాపా కావాలంటే హజీ కొట్లో తీసుకోవచ్చులే. సరేనా? సరే అన్న. పని కానివ్వండి. వెళ్ళండి 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 త్వరగా. రేపు ఆయన ఇక్కడికి వస్తారని చెప్పారు, కానీ ఆలోగా దేవుడు తొందరపడి తీసుకెళ్లిపోయాడు. ఈ విషయాన్ని మన రషీద్కు చెప్పారా? ఇప్పుడు మీరు వినబోయే పాట చాలా పాత పాట అయినా కానీ అమ్మగా ఇంకా సేపట్లో ప్రసారం అవుతుంది. రే తమ్ముడు, చెప్పండి అన్నా. పసుపు పసుపు పసుపా? ఎక్కువగా సరే, ఎక్కువగానా? రే అంత ఎక్కువ ఇక్కరా, కాస్త ఆపు. నీకు పని చెప్పించు, ఆ పనేదో నేనే చేస్తుండాల్సిందే. ఎవర్రా అది? హలో, ఎవరు? అరే రే, అజియన్నా, స్విచ్ ఆన్ చేయండి. సరే, నేను చెప్తాను. అది అక్కడే కట్టే. అస్సలం అలైకుం. అలైకుం సలాం. అవును, ఇక్కడే ఉన్నాడు. ఉండు బచ్చు. నౌషద్ రా. చెప్పండి మామయ్య. బచ్చు, ఏంట్రా? వాలేకుం అస్సలాం. ఇలా చూడరా, నువ్వేం దిగులు పడకు. ఇప్పుడే ధైర్యంగా ఉండాలి. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడంతా బానే ఉండేది కదా. అది కాదురా, నీకే బాగా తెలుసు మన చేతుల్లో ఏముందని. దేవుడు రాసి పెట్టాడు అంతే. నాన్న ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు, కానీ తనకి కరోనా పాజిటివ్ లేకపోవడం మంచిదైంది. ఏది ఏమైనా ఇంతకు ముందు కంటే ప్రొసీజర్ చాలా ఇబ్బందిగా ఉందిరా. మనం చూద్దాంలే, రేపేదైనా ఆర్డర్ చిక్కుతుందో లేదని కాల్ చేసి చెప్తాను. ఉంటాను. సాలి దాన్ని బాగా లాగి పెట్టి కట్టరా. కాడుతూనే ఉన్నా. అజీ, బాగా పట్టుకో. అనయ్య, అల్లుడు వచ్చేసాడు రోయ్. రే అజయ్, ఇదిగోరా, తీసుకెళ్ళి టీ పెట్టమను. సాలి, బచ్చు కొట్టుకు వెళ్ళి చైర్స్ తీసుకురా. త్వరగా వెళ్ళి తీసుకురా. బచ్చు, బుషారా లోపలే ఉంది. అక్కడున్న పనులన్నీ ఎవరు చూసుకుంటారు? నౌషద్ మామయ్య ఉన్నారు. అలాగా? బావొచ్చారక్క. పాప ఎక్కడా? సర్లే, ఊరుకో. అవును, లేదు సజాన్, ఏదైనా మార్గం ఉందేమో చూడు. లేదయ్యా, కొంచెం ట్రై చేయి. నేను చూస్తాను. సరే బచ్చు, ఒక చిన్న సమస్య రా. స్ట్రైట్ గా మన ఊరికి తీసుకొచ్చేస్తారు కదా, దాని గురించి నాకేమీ తెలియదమ్మా. రే, నంబిసాకు ఒక టీ ఇచ్చిరా, ఆయిషాకు కూడా ఇవ్వవు.
నాన్న నీకు టీ కావాలా? నాకొద్దమ్మా, వాళ్ళకి ఏమండి ఇవన్నీ వాళ్ళకివ్వండి. ఇలా చూడమ్మా, లోపలికి వెళ్ళి అందరినీ చూసుకో. మన వాళ్ళు ఈ సమయం చూసి ఊర్లోకి రావడం చాలా కష్టమే. నా అల్లుడిని తీసుకోండి, వందే భారత్ లో టికెట్ దొరికినా సరే రాననేశాడు. అలాంటప్పుడు శవాన్ని తీసుకురావడం కష్టమే కదండి. వద్దు ఒరే ఉన్ని, ఈ లాక్డౌన్ ప్రారంభంలో డెడ్ బాడీని ఏ ప్రాబ్లం లేకుండా కార్గోలో తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు ఎందుకని ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. అది సరే, మళ్ళీ ఒకసారి వాళ్ళని అడిగి చూడండి. అరే ఏంటయ్యా రషీద్ ఇలా మాట్లాడుతున్నావు? నౌషద్ ఇంకా మన కేఎంసీసీ షానవాసు వాళ్ళంతా చేస్తూనే ఉన్నారు, కానీ ఎవరు ఒప్పుకోవడం లేదే. పర్మిషన్ కోసం నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ నిర్ణయం ఎప్పుడు మార్చుకుంటారో ఆ దేవుడికే తెలియాలి. అది కాదు ఇస్మాయిల్, మనం ఇంటికి తీసుకురాకపోయినా శ్మశానానికి తీసుకువెళ్ళొచ్చు కదా. అందుకు బాడీ ముందు అక్కడి నుంచి మనం తీయాలి కదా. 2 రోజుల్లో దగ్గర 25 మంది చనిపోయారు. ఎయిర్పోర్ట్ ఫుల్గా బాడీ లేనట. వాటిలోనే మన కమరు ఉండాలట. అది కాదన్నా, వాళ్ళ నిర్ణయం ఏదైనా మార్చుకుంటే అవకాశం ఉందని నౌషద్ చెప్పారు కదా. ఇక అంతా గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది, మన చేతుల్లో ఏమీ లేదు. వాడు నిర్ణయించుకుంటేనే ఏదైనా జరుగుతుంది. కానీ అంతవరకు బాడీని అలాగే ఉంచగలమా? ఉంచలేం కదా. ఎవరు చనిపోయినా వాళ్లకు దహన సంస్కారాలు చేయడమే వాళ్ళకిచ్చే మర్యాద. ఆ విషయం గురించి మనం ఆలోచించాలి కదా. ఇన్నేళ్ళు ఆయన అక్కడే కదా ఉన్నారు, ఇక మీదట కూడా ఆయన అక్కడే ఉండనివ్వండి. బచ్చు రారా. నాన్న డెడ్ బాడీని ఎయిర్పోర్ట్లోనే ఉంచడం కంటే అక్కడే సమాధి చేసేద్దాం. మీ అమ్మతో మాట్లాడరా. మా ఇది నువ్వు తీసుకో. రేపు ఆయన రావాలనుకున్న ఫ్లైట్లోనేగా వస్తున్నారు. అమ్మా, ఈ కరోనా వల్ల మీ నాన్నకి కరోనా లేదుగా. మీ నాన్న ఇక్కడికి రావాలనేగా అనుకున్నారు. అది కాదమ్మా, అంటే నాకు తెలుసు ఆయన్నొచ్చి అందరూ డైరెక్ట్గా కలవలేరని. పర్వాలేదులేరా, నేనైనా చూస్తాను కదా. అది కాదమ్మా, నాన్నని ఫ్లైట్లో కూడా తీసుకురాకూడదంటున్నారు. పర్మిషన్ ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియట్లేదు. రే, ప్రాణం లేని శవాన్ని ఎన్ని రోజులు ఉంచుకుంటారు? చివరికి ఒప్పుకొని తీరాలి కదా. అది కాదమ్మా, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నాన్న కార్యక్రమాల్ని అక్కడే చేసేద్దామంటున్నారు. ఏరా, నువ్వు అసలు మనిషివేనా? ఇలా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుంది? పోయినసారి ఆయనకు ఒంట్లో బాగోలేక నిన్ను వెళ్ళమని అప్పుడు ఎంత బతిమాలారు, నువ్వు విన్నావారా? ఆయన చెప్పిన మాట అప్పుడే వినుంటే ఆయన ఈరోజు ప్రాణాలతో ఉండుండేవారు కదా. బచ్చు, నేను ఆయన్ని చూస్తాను. మీ నాన్నగారి శవాన్నైనా నాకు చూపించు. అమ్మా,
అమ్మ ఏం చెప్పారు? అమ్మ చూడాలని అంటుంది. ఏంట్రా బచ్చు? ఏమో నాకు తెలీదు. ఓరి భగవంతుడా. ఆయన తీసుకురావడం కష్టమే కదా అజీ. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ కన్నా గల్ఫ్లోనే కేసెస్ ఎక్కువ. అది మాత్రం కాదురా, శవం వచ్చిందంటే దాని నుండి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది కదా. చేయి జాపండి. జాపండి. బాగా రాసుకో. బొచ్చు ఎక్కడ? వాడు ఫోన్ మాట్లాడుతూ అటు వెళ్ళాడు. ఏదైనా చేయగలమేమో ఒకసారి చూస్తారా? నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. బచ్చు, నేను ఇక బయలుదేరుతానురా. కొంచెం పని ఉంది. ఏంట్రా? నేను ఇప్పుడే నౌషద్ మావితో మాట్లాడాను. ఒకరోజు వెయిట్ చేద్దాం అంటున్నారు. నౌషద్ ఏమంటున్నాడు? బాడీని అక్కడే ఉంచడానికి 2 రోజులు హాస్పిటల్ వాళ్ళు వెయిట్ చేస్తారట. కానీ ఎక్కువ రోజులు వెయిట్ చేయొద్దురా. మీ అమ్మ వేరే కోరుకుంటోంది. రేపటి వరకు వెయిట్ చేసి చూద్దాం. అమ్మ కోరుకున్నట్టు జరిగితే బానే ఉంటుంది. చూద్దాం. సరేరా, ఏదైనా విషయం ఉంటే ఫోన్ చేయి. ఒక నిమిషం. చెప్పరా. నువ్వు గల్ఫ్కు వెళ్ళలేవు కదా, నాకు అర్థమైంది. వదిలే. ఏమండి, మీరు ఈ ఇంట్లో ఉన్నవాళ్ళే కదా? ఎందుకు అడుగుతున్నారు? మేము హెల్త్ డిపార్ట్మెంట్. గల్ఫ్లో కదా చనిపోయారు? ఖతార్లో. రషీదు, ఏదో అడుగుతున్నారు, వచ్చి మాట్లాడు. హెల్త్ డిపార్ట్మెంట్ అంట. నేను మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పండి సార్. ఇక్కడ 20 కన్నా ఎక్కువ మంది ఉండకూడదు. కలెక్టర్ స్ట్రిక్ట్ ఆర్డర్. ప్రస్తుతం 20 మంది కూడా లేరు, కానీ రేపటికి చెప్పలేము. ఏదైనా కాస్త సీరియస్ గా ఉండండి. అటు చూడండి, అక్కడ ఎవరు మాస్క్ వేసుకున్నట్టు లేదు. గుంపుగా ఉంటే ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందండి. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడున్న పరిస్థితిలో ఇంట్లో వెళ్ళి చెప్తే వింటారో లేదో తెలియదు సార్. ఓ పని చేయండి, మీ మనుషుల చేతికి 2 కర్రలు ఇచ్చి ఇక్కడ నిలబెట్టండి. మీ మంచి కోసమే చెప్తున్నాం, ఇదేమీ తమాషా కాదు. నేను జోక్ చేయట్లేదండి, మేము చూసుకుంటాం. అయితే రేపు పొద్దున హెల్త్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేసేయండి. ఒక వైట్ పేపర్ లో రాసి అక్కడికి వచ్చి ఇస్తా చాలు. సరేనా? సరే. మాస్క్ వేసుకు చావండ్రా. ప్రతి వాడు అడ్వైస్లు ఇస్తున్నాడు. ఒకటే రా ఉంది. వచ్చేటప్పుడు తీసుకురావడం మర్చిపోయాను. రే బచ్చు, ఇక్కడ ఎంబసీలో పేపర్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. కాకపోతే అక్కడి నుంచి నువ్వు ఒక మెయిల్ పంపాలరా, కన్సెంట్ లెటర్. అంతేకాదు, బాడీని మనం తీసుకొచ్చే చోటు నుండి ఎక్కువ ప్రెషర్ చేస్తున్నారు, అందుకే అడుగుతున్నాను. అన్ని స్టేట్లు ఇలాగే జరుగుతోందిరా. కొంచెం ప్రెషర్ వచ్చిందంటే వాళ్ళే ఒప్పుకుంటారని అందరూ చెప్తున్నారా. నువ్వు అక్కడ జరగాల్సిన పని చూడు. రే, ఇదే నమ్ముకోకరా బచ్చు. గవర్నమెంట్ గురించి నీకు తెలుసు కదా, ఎప్పుడేం జరుగుతుందో మనం చెప్పలేం. రేపు మధ్యాహ్నంతోటే ఆయన చనిపోయి 1 రోజు అవుతోంది. ఇక వెయిట్ చేయొద్దురా. బావా, నిర్ణయం రేపు తీసుకుందాం. సరేరా. బచ్చో. విజేష్, రా కూర్చో. నీ కాఫీ తీసుకొస్తాను. ఏం పర్లేదు. కూర్చోరా, వస్తా. వద్దు. రే కూర్చోరా. ఇప్పుడే తెలిసింది. రేపు ఆయన రావాల్సింది కదా. బుషారా, ఆయన బాడీ ఇక్కడికి వచ్చేస్తుందిగా. ఎందుకంటే ప్రస్తుతం నాకే తెలీదు విజేషు. అమ్మ ఆయన్ని చూడాలంటున్నారు. బచ్చు అందరితో మాట్లాడుతున్నాడు, కానీ ఏమి జరిగినట్టు కనిపించట్లేదు. వాడికి కూడా ఏం చెయ్యాలో తెలియట్లేదు. వాడితో నువ్వైనా మాట్లాడు. సరే, రిలాక్స్గా ఉండు. నేను వెళ్ళి వాడితో మాట్లాడతాను. నువ్వు చదువుకో. వెళ్ళొస్తాను.
ఏం చేయాలో అర్థం కావట్లేదు రాజీ. ఎవరికి ఫోన్ చేయాలో కూడా తెలియట్లేదు. నువ్వు దేనికి టెన్షన్ అవ్వకరా, మేము ఉన్నాం కదా. అజన్ చెప్పండి అన్న. పరిస్థితి ఎలా ఉంది? పర్మిషన్ లేకుండా తీసుకురాగలమా? పర్మిషన్ లేకుండానే కదా సౌదీ నుంచి వైనాడు దాకా తీసుకొచ్చారు. మన దగ్గర డబ్బు ఉంటే ఏవైనా చేయొచ్చు. అలా అంటావా? అవును, అందుకే చెప్పాను. కొంచెం ఉండు, ఇప్పుడే వస్తాను. హలో అజీ అన్న, నేను దీని పైన తగిలించి వస్తాను. నేనే విజేష్. అదేంటంటే ఏంటంట? విజేష్ ఎవరికో ఫోన్ చేయడానికి వెళ్ళారు. చూద్దాం. సరే, ప్లీజ్ ఇవ్వండి. హలో సార్. ఓకే సార్, అలాగా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. బచ్చు, రేపు మనం కొంతమందిని వెళ్ళి చూద్దాం. వాళ్ళు మా బాస్కి దూరపు చుట్టాలు. అతను మనకి సాయం చేస్తారా? ఏదో ఒక రకంగా ట్రై చేసి చూద్దాం. ఏంటి, ఓ సిగరెట్ ఇవ్వు. మనం ఉదయం వెళ్తే పని అయిపోతుంది కదా. ట్రై చేసి చూద్దాం. ఇలా చూడు బాబు, నేను చెప్పింది ఏది మనసులో పెట్టుకోకు. నేనేదో కోపంలో అలా అన్నానంతే, దిగులు పడకు. సరే, నేను బారుకి కొన్ని వస్తువులు ఇచ్చి పంపించాను. అమ్మకు ఒక ఫోన్ పంపించాను, తన దగ్గర తీసుకుని ఇచ్చేయి. ఎందుకంటే తను ఫోన్ మాట్లాడుతుంటే వినపడడం లేదు. ఇన్షాల్లా ఎల్లుండి చూద్దాం. బజ్జు, అన్నయ్య కాస్త ఆపండి. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎంపీని కలవడానికి వెళుతున్నాను. తీసుకురావడానికి ఇంకా పర్మిషన్ దొరకలేదు. నాన్న చెప్పారు. నువ్వేం దిగులు పడుకో, పర్మిషన్ వస్తుంది. ఆమె బచ్చు, సరే మీరు ఇంటికి వెళ్ళండి, నేను ఎంపీని కలిసి వస్తాను. అజని కూడా తీసుకెళ్ళొచ్చుగా. వాడే అక్కడికి వచ్చేస్తానన్నాడు. సరే విజీష్ అన్న. అన్నయ్య వెళ్దాం. నా అక్కడికే వస్తున్నాను. రే చంద్ర, మోహన్ చెప్పిన మీటింగ్ పోస్ట్ పోన్ చేశారు కదా? వేశాను సార్, అది ప్రోటోకాల్ సమస్య. నేను వెళ్ళడం కుదరదురా. సార్, ఇతనే నేను చెప్పిన విజేష్ సార్. విషయమేమో కాస్త పెద్దదిగానే ఉంది. రండి, నేను చెప్తాను. ఏ విషయానికైనా ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం కష్టమని మీకు తెలుసు కదా, ఎందుకంటే ఇది మామూలు విషయం ఏం కాదు. కాబట్టి మంచి కారణం కావాలి. ఇక్కడ ఇప్పుడు లాక్డౌన్ ఉండడం వల్ల ఇండియాకి బాడీస్ తీసుకురావడం కాస్త ఆపిపెట్టారు, కానీ వాటిని తర్వాత రిలీజ్ చేసేస్తారు. కాబట్టి 1-2 రోజులకి వెయిట్ చేశామంటే ఆ తర్వాత ఏదైనా మార్పు వస్తుందా అని కాస్త ఆగుండి చూద్దాం. తర్వాత రేపేమో ఢిల్లీలో ఒక పెద్ద లెవెల్ మీటింగ్ ఉందయ్యా. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఏ సమయంలో ఏం ఆలోచిస్తారో చెప్పలేము కదా. అందుకే చెప్తున్నాను. వీళ్ళ నాన్నగారా? అవును సార్. అవును సార్. ఇలా చూడు బాబు, తప్పుగా అనుకోకు. దీని గురించి వెయిట్ చేయడం అసలు కరెక్ట్ కాదు. అందువల్ల మీరందరూ కలిసి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. అర్థమైందా? రాజేష్ అన్న, దాన్ని చంద్రన్ చేతికి ఇచ్చేసేయండి, వాడు చూసుకుంటారు. సార్ సార్, ఢిల్లీలో వాళ్ళకి ఫోన్ చేసి చూడగలరా సార్? మీడియాకి ఈ విషయం తెలిసినా హెల్ప్ అవుతుందేమో. లేదురా తమ్ముడు, నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది, కానీ ఈరోజు వాస్తవం అదే. కావలిస్తే ఒకటి చేయి, నేను ఢిల్లీకి కావాలంటే కాల్ చేస్తాను. నాకు అప్డేట్ ఏదైనా వస్తే విజీష్ నేను నీకు కాల్ చేస్తాను. సరేనా? బాధపడకు, వస్తానే. సరే, నేను బయలుదేరుతాను. నా మేనేజర్ గురించి మీకు తెలుసు కదా. బచ్చు, వెళ్ళొస్తాను. ఢిల్లీ నుంచా? చెప్పండి. అతనికి ఏ కష్టం రాదు. సరే అండి. వీళ్ళ సమస్యలన్నిటినీ ఏమైంది? రారా.
రేపు మీటింగ్ అని చెప్పింది నిజమే, కానీ వాళ్ళ నిర్ణయం గురించి ఏమీ చెప్పలేదు. ఏంటి ఓ రోజు వెయిట్ చేద్దామని చూస్తే అలా సాగుతూనే ఉంది. అరే ఈ బచ్చుతో ఎంత చెప్పినా వినడం లేదు. ఏమండి ఏమండి ఛే, ఈ టవర్ ఒకటి ఏమండి వస్తానుండు వస్తానుండు. సరే, నేను నోర్కా ఆఫీస్కి వెళ్ళొస్తాను. వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుండొచ్చు. సరే, బచ్చు రాగానే మీకు కాల్ చేస్తాను. సరేరా. ఏంటి ఏమైంది? రేపేదో మీటింగ్ అంట, వెయిట్ చేస్తున్నాడంట. చచ్చిన సమయమేగా, దాంతో ఏం చేసుకుంటారు? అల్లా అందరినీ కాపాడాలి. అల్లాహు అక్బర్. సరేనండి, నేను బయలుదేరుతాను. ఇన్షాల్లా. ఇంకా మొండిపట్టు పట్టడం వల్ల ఉపయోగం లేదు. ఇంకా ఏం చేసినా సరే పరిస్థితి ఏం మారదు. నాకు పనింది, నేను వెళ్ళొస్తానన్నా. బాడీ ఎప్పుడొస్తుందో కనుక్కొని చెప్పండి, నేను అప్పుడొస్తాను. అసనయ్య, నేను వెళ్ళొస్తాను. ఏదైనా కొద్దిగా తినొచ్చు కదా. అంతా దేవుడి దయ. మనం ఏం చేయగలం? నువ్వు అమ్మతోనే ఉండు, సరేనా? అంతా సర్దుకుంటూ. అందరూ బయలుదేరుతారు. లేదు, అమ్మే వెళ్తోంది. సరేమ్మా, తర్వాత వస్తాను. ఇవి తీసుకెళ్ళి లోపల పెట్టామా. బిడ్డ జాగ్రత్త, సరేనా? ముందు మీరు వెళ్ళండి, వెయిట్ చేస్తున్నారు కదా. నీ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదా? నువ్వు నాతో రావా? లేదమ్మా, నేను ఇక్కడే ఉంటాను. వెళ్దామా? టాటా చెప్పు. అది లోపల పెట్టేసి త్వరగా రామ్మా. ఆలిమా అమ్మా. ఏంటమ్మా, నువ్వు వెళ్ళలేదా? పర్వాలేదమ్మా, నువ్వు ఉండడం కొంచెం సాయంగా ఉంది. ఏం చేస్తాం, వాడు కొంచెం సరిగ్గా ఉంటుంటే ఈ పాటికి నువ్వు ఇక్కడే ఉండుండొచ్చు. నేను అమ్మోని చూసొస్తాను. కోడికోడని రాసావా? ద హెల్త్ ఆఫీసర్. ఇది చాలా చాలు. బచ్చో, ఆ ల్యాబ్ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదా? దాంతోనే సుమీ నగల్ని తెచ్చాం. సరిపోయింది. ఆ మేనేజరు మనుషులతో వస్తున్నాడు. సార్ ఇప్పుడు అబ్బాయి ఇంట్లో పరిస్థితి బాగాలేదు సార్. మనం తర్వాత మాట్లాడుకుందాం. నా మాట వినండి సార్, ప్లీజ్ సార్. విజీష్, నీతో మాట్లాడడానికి రాలేదు, వాడితో మాట్లాడాలి. సరే వెళ్ళండి. వచ్చావా? ఫోన్ చేసినప్పుడు తీయకపోతే తిన్నగా ఇంటికే కదా రావాలి. ఏంటి, కరెక్టేనా? ఇప్పుడు ఇదే కదా పద్ధతి. సార్, ఇప్పటికే వాడు కష్టాల్లో ఉన్నాడు. నాకు తెలుసు విజీషు, వీళ్ళ సిచ్యుయేషన్ ఏంటో. నాకు కూడా మానవత్వం కొంచెం ఉంది, అందుకే ఏమీ మాట్లాడడం లేదు. ఏదో ఒక నిర్ణయం చెప్పు. సార్, నాకు ఓ వారం టైం ఇవ్వండి, సెటిల్ చేస్తాను. ఒక్క వారమే టైము, అంతకుమించి నేను వెయిట్ చేయడం చాలా కష్టం. తర్వాత ఏమవుతుందో తెలుసు కదా, కోర్టు, నోటీసు, లీగల్ ప్రొసీజర్ ఇవన్నీ ఉంటాయి. నా ప్రగాఢ సానుభూతి. వస్తాను సార్. నిన్న ఒకరోజు వెయిట్ చేద్దాం అన్నావు, ఇప్పుడేంటంటే ఏదో మీటింగ్ ఉంది నిర్ణయిస్తారంటున్నావు. అసలు విషయం తేలుతుందా తేలదా? బచ్చు, మా నాన్న ఇలా ఐస్ పెట్టిలో ఉండడం నేను అస్సలు ఒప్పుకోలేను. దీనికి ఎవరు ఏమన్నా సరే నేను అస్సలు ఒప్పుకోలేను. బుషారా, కాస్త ప్రశాంతంగా మాట్లాడు. చావు కంపుల అరుపులేంటి? అంతా వీడు మొండితనం వల్లేనండి. హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందిరా మీ నాన్న మీద ఎంత ప్రేమ? సస్తే సావని లెక్కద ఉండేవాడివి. ఇక చాలు, ఆపే. నువ్విక్కడే ఉంటావని తెలుసు, అందుకే వచ్చాను. నువ్వేమనుకోకు, బుషారా ఏదో కోపంలో చెప్పింది. రోజులు గడిచే కొద్దీ నాలో బాధ పెరుగుతోంది. పర్మిషన్ రాదేమని భయం వేస్తోంది.
అలాంటిదేం జరగదు. ఏ నిర్ణయం అయినా ఆ దేవుడు చూసుకుంటారు. అంతా సర్దుకుంటుంది. ఎవరికి వచ్చింది? ఆ కూరల కొట్టాడు సురేంద్రకి. అతనికి కరోనా వచ్చింట. ఆ విషయం బయటికి చెప్పకుండా తిరుగుతూ ఉన్నాడు. ఇంట్లో ఏదన్నా మాంసం కూర వండితే ఎవరికి చెప్పకుండానే తింటాడు. అతను కొట్టుకెళ్ళిన అందరికీ క్వారంటైన్ ఇస్తారు. అయితే అక్కడ కొని తిన్న వాళ్ళందరికీ ఇదే సమస్య కదా. జరగండి, అందరూ అటు వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. నేనేమన్నా చెప్తున్నానా? వెళ్ళండి, అటు వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, ఎవరు బయట ఉండొద్దు, లోపలికి వెళ్ళండి. అయ్యా మీకే చెప్పేది, లోపలికి వెళ్ళండి, వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఒరే, ఇది రాజేష్ అన్న కారు కదా? ఆటోలో వచ్చేది వాడేనా? అయ్యో, ఇతను కూడా ఇక్కడే ఉన్నాడా? బచ్చు. రాజేష్ అన్న. పద, అలా వెళ్ళి మాట్లాడుకుందాం. విషయం తెలిసింది, అందుకే వచ్చాను. నీకు షిబు తెలుసా? అదే పైడిమిత్తులు షిబు. వాళ్ళ కూతురు కాలంలో పడిపోయిందంట. అయ్యో, ప్రాబ్లం ఏమీ లేదు. నిన్నే ఇంటికి వెళ్ళి కలిసి వస్తున్నాను, అందుకే రాలేకపోయాను. ఎప్పుడు వస్తుంది? ఈరోజు ఒక మీటింగ్ ఉంది. లేదు, వద్దు. పర్లేదన్నా, ఉంచుకోరా. వద్దు, తీసుకుని జేబులో పెట్టుకో. ఇప్పుడు నీకు చాలా అవసరం అవుతాయి. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. అంకుల్, కమారు ముందు తీసుకోండి. అతను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోడు. మామయ్య, బచ్చు, పర్మిషన్ అంతా రెడీ అయిపోయిందిరా. ఈ రాత్రిలోగా అంతా పూర్తవుతుంది అనుకుంటున్నాను. ఈ విషయం వెంటనే అమ్మకి చెప్పేసాయి, సరేనా? ఇప్పుడు టికెట్ విషయమే కొంచెం ఆలోచించాలి. మంచిగా జరుగుతుంది, చూసుకుందాం, నువ్వేం కంగారు పడకు. అది కన్ఫర్మ్ చేసుకొని చెప్పండి. సరే, చెప్తాను లేరా. నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను, సో తర్వాత కాల్ చేస్తాను. అంకుల్, ఆయన వస్తారు కదా. బొచ్చు, నౌషద్ ఫోన్ చేశాడా? కాల్ చేశా. నమస్తే. అయితే అన్నీ త్వరగా రెడీ చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక లేట్ చేయకూడదు. రషీదు, సెక్రటరీ సులేమాన్తో చెప్పి శ్మశానం పనులు చూడు. నువ్వు వెళ్ళరా. కానీ మామ ఇంకా టికెట్ రెడీ అవ్వలేదని చెప్పారు. ఇక మీద నువ్వు దేనికి దిగులు పడకు. అన్ని ఏర్పాట్లు చేసేసాం. ఆ హెల్త్ ఆఫీసర్ కి ఫోన్ చేయి. ఇంకా ఏదైనా ప్రొసీజర్స్ ఉన్నాయేమో కనుక్కో. అంతే కదరా? ప్రజలందరికీ హెచ్చరిక. చామండి కులం ఆనవాడిలో ఉన్న ప్రజలారా, 56వ వార్డులో కరోనా వైరస్ వ్యాప్తి చెందినందువల్ల ఆ వార్డుని కంటైన్మెంట్ జోన్ గా మార్చేశారు. ప్రజలెవరూ ఆ వార్డు వైపు వెళ్ళకూడదని తెలియజేస్తున్నాం. చామండి కులం ఆనవాడిలో ఉన్న ప్రజలారా, 56వ వార్డులో కరోనా వైరస్ వ్యాప్తి చెందినందువల్ల ఆ వార్డుని కంటైన్మెంట్ జోన్ గా మార్చేశారు. ఇప్పుడు ఎన్ని గంటలకి ల్యాండ్ అవుతుందన్నారు? ఉదయం 6-6:30 వచ్చేస్తాం. శ్మశానంలో 5గురే కదా అలౌడ్? బాడీతో పాటు ఎవరెవరు వస్తున్నారు? బచ్చు, పోయిన వారు వీళ్ళ నాన్నగారు. ఏం పేరు? బషరుద్దీన్. ఏంటి? బషరుద్దీన్. ఈ కోవిడ్ ఎక్కువగా ఉండడం వల్ల మన సైడ్ వాలంటీర్స్ ఎవరు రారు.
సో మీ సైడ్ నుంచి ఓ 5 అంటే శవపేటకుని వేయడానికి కొంతమంది అవసరం అవుతారు కదా. అలాగే ఇంకో విషయం కూడా ఉంది. ఆ 5 కూడా 14 days స్ట్రిక్ట్ గా క్వారంటైన్ లో ఉండాలి. ఇది చేసే తీరాలంటే ఇది ప్రోటోకాల్. అందుకే చెప్తున్నాను, ఆ 5 కరెక్ట్ గా చూసుకోండి. ఆ 5 ఎవరు? బచ్చు, బచ్చునేది ఎవరు? బష్రుద్దీన్, బచ్చు, అబ్దుల్ రషీద్, అబ్దుల్ రషీద్, అజీ. వద్దు హసీ వద్దు, సుమి ప్రెగ్నెంట్. విను, సాలి. సాలి, ఆసన్. ఆసన్. నేను శవపేటకిని మొయ్యగలనండి. 50 ఏళ్ళకి భయపడే వాళ్ళు వెళ్ళకూడదు. సార్, విజీష్ దామోదరన్ పివి. విజీష్ దామోదరన్ పివి. సో పేర్లు చెప్పేశారు కదా. సరే, అయితే రేపు ఎయిర్పోర్ట్ కి వచ్చి మిగతా ప్రొసీజర్ చూద్దాం. ఓకే సరే సార్. ఇంటికి తీసుకురావచ్చా సార్? అదేం కుదరదు, ఎందుకంటే అది కంటైన్మెంట్ జోన్ కదా. సార్ అలా చెప్పకండి సార్ ప్లీజ్. మేము ఎక్కువసేపు ఇక్కడ ఉంచండి సార్. అమ్మకి చూపించి తీసుకెళ్తాం. ప్రాబ్లం అది కాదండి. ఈ రోజు లెక్క చూసారా, ఒకే రోజులో 215 కేసులండి. వాటిలో 184 కేసులు ట్రాన్స్మిట్ అయినవి. ఇప్పుడు ఎమోషనల్ గా ఆలోచించకుండా సేఫ్టీ ఏంటో అది చూసుకోండి. అందుకే కదా మేము ఎంతో కష్టపడుతున్నాం. ఎన్నిసార్లు చెప్పాలి సార్? ప్లీజ్ సార్. వీలేదు సార్. సార్ మాకు తెలుసు సార్, అయినా మీరు కొంచెం మనసు పెడితే. బాబు, కేరళలో అవుట్ బ్రేక్ చాలా పెద్ద విషయం. పైగా ఈ జోన్ లో 12 కేసులు ఉన్నాయి బాబు. ఈ టైంలో ప్రజల సేఫ్టీ చూస్తావా లేక నీ ఎమోషన్స్ ని చూస్తావా? ప్రోటోకాల్ అనేది ఉంది కదా. సార్ మరి అమ్మని అక్కడికి తీసుకురావచ్చా సార్? బాబు, వాళ్ళందరూ వయసైన వాళ్ళు అక్కడికి ఎలా తీసుకువెళ్ళగలం? ప్రోటోకాల్ అని చెప్తున్నాను కదా, బాడీ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. ఎందుకు చెప్పింది అర్థం చేసుకోవట్లేదు? ప్లీజ్ సార్. రూల్స్ అంట గొడ్ది గుడ్డు. ఇది కంటైన్మెంట్ జోన్ అని తెలిసే కదా బాడీ తీసుకొచ్చారు. అదేదో ఇన్ఫ్లుయెన్స్ తో తీసుకొచ్చారన్న. అదే కదా, చట్టం అంటే అందరికీ ఒకేలా ఉండాలి. ఇలా చేయొచ్చా? ఎవరిని అడిగినా ఊరికి ప్రోటోకాల్ అంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వీళ్ళైనా ఫోన్ తీస్తారేమో చూద్దాం. ఈ చివరి సమయంలో ఆళ్లకాళ్ళు ఏళ్లకాళ్ళు పట్టుకోవడానికి బదులు ఏమైనా పర్వాలేదని మనమే రంగంలోకి దిగాలి. మిగతా తర్వాత చూసుకోవచ్చు. మీరేమంటున్నారో అర్థం కావట్లేదు. శ్మశానానికి వెళ్ళాలంటే ఈ రోడ్డు పక్క నుంచే కదా వెళ్ళాలి. బచో, ఇలా రిస్క్ తీసుకోవద్దు, తర్వాత సమస్యలు వస్తాయి. ఏం జరిగినా పర్లేదు, చూసుకుందాం. రే బచ్చో, రే 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 ఆగరా బచ్చో, రే. అమ్మా, రేపు నాన్న వస్తున్నారు. కనీసం అమ్మాయినా చూడొచ్చా? కుదురుతుంది, ప్రార్థించండి. అంకుల్, కామరో ఇప్పుడు సముద్రం పైన అలా ఎగురుతూ వెళ్తుంటాడు కదా, అవునా? మన కల్లా ఈ కాలం ఉంది కదా. నేను కమరు ఒక బల్లకట్టు మీద ఎక్కి దాన్ని దాటి వెళ్లేవాళ్ళం. సరదాగా ఉండేది. అలా వెళ్తున్నప్పుడే మీ అమ్మ గట్టు మీద బట్టలు ఉతుకుతుంటే చూశాడు. అప్పుడే సైట్ కొట్టాడు. వాడికి చూడగానే లవ్ పుట్టేసిందిరా. ఆ తర్వాత వాడు నన్ను వదిలిపెట్టేసి బల్లకట్టు మీద వాడే వెళ్ళడం మొదలుపెట్టాడు. వాడు చాలా మంచి మనిషిరా.
అంకుల్, నాన్న చనిపోయినా నా మీద కోపం తగ్గి ఉండదు కదా. ఏ తండ్రి అయినా చనిపోయేటప్పుడు కొడుకు మీద కోపంతో చనిపోడరా. నాన్న, 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 ఏరా నువ్వు అసలు మనిషివేనా? నాన్న, హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందిరా నాన్న మీద ప్రేమ? బాబు బచ్చు, నేను చెప్పింది మనసులో పెట్టుకోవద్దురా. నాన్న, బాబు బచ్చు. బచ్చో లేరా, వెళ్ళాలి కదా. తర్వాత కన్సెంట్ లెటరు, పాస్పోర్ట్ కాపీ తీసుకొచ్చారా? సరేనా? సార్, సార్ మీ పేరేంటి? షహాద్. ఏ ఊరు సార్? ఇక్కడే కకోడి. చెప్పండి. అదేనా, మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే నాన్నను ఒకసారి ఇంటికి తీసుకువెళ్దాం. అదేలా, ప్రోటోకాల్ ఒకటి ఉంది కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో చేసి తీరాలి. కంటైన్మెంట్ జోన్ లోకి డెడ్ బాడీస్ ని తీసుకెళ్లకూడదండి. కానీ మీరు తలుచుకుంటే చాలన్నా, మీ వల్ల అవుతుందన్నా. ఇందులో నేనేం చేయలేనండి. రెడీ. ఒప్పుకున్నారా? ఏమన్నారు? అక్కడికి వెళ్ళడానికి టైం ఉంది కదా. ఇదిగో ఇది వేసుకోవాలంట. ఇంకొంచెం లోపలికి. హలో హలో, ఎక్కడికి? నేను లేదు, మీరు రాకూడదు, అనుమతి లేదు. సార్ లేదు బాబు, ఈ బండిలో రాకూడదు, వెనకాల బండిలో రండి. చెప్పేది వినండి, కుదరదు. మీరు ఆ బండిలో రండి, ప్రోటోకాల్ ఉందని నేను చెప్పాను కదా. సార్ ఓకే రైట్, పోనీ. అంబులెన్స్ లోనే ఎక్కాలని చూశాడు. మనమేం చేస్తాం, ప్రోటోకాల్ ఒకటి ఉందిగా, చెప్పినా పట్టించుకోవడం లేదు. నన్ను అంబులెన్స్ లోనే రానిచ్చుంటే ఎలాగైనా సరే నేను అతన్ని కన్విన్స్ చేసి ఉండేవాడిని. అలాగైతే ఇప్పుడు ఏం చేయాలి? హుషారా,
బాబా ఓవర్టేక్ చేయండి, అంబులెన్స్ ని ఓవర్టేక్ చేయండి. ఏ విజేష్ మాస్క్ వేసుకో త్వరగా. సరే త్వరగా త్వరగా వేసుకో. వస్తున్నారు. సార్ ఇదే సార్ మా ఇల్లు. నాన్న ఒక్కసారి మా అమ్మకి చూపించి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోదాం సార్, ప్లీజ్ సార్. ఇలా చూడు, కుదరదని అక్కడే చెప్పానా లేదా? సార్ ప్లీజ్ సార్, మీరు మనసు పెడితే అవుతుంది సార్, ప్లీజ్ సార్. ఎందుకయ్యా అర్థం చేసుకోవడం లేదు? ప్రోటోకాల్ ఒకటి ఉంది కదా సార్. ఇదేమన్నా నా చేతిలో పనా? నేనెందుకు కాదని చెప్తాను? సార్ ప్లీజ్ ముందు ఆ బండి అక్కడి నుంచి తీయమని చెప్పండి. తీయమని చెప్పండి. సార్ ప్లీజ్ సార్. ఏమనుకుంటున్నారు? బండి ఎవరు ఇక్కడ ఆపింది? తేండి బండి తేండి. మీరేం చెప్పినా కుదరదండి. ఒకసారి చెప్తే అర్థం కదా. బాడీని లోపల ప్యాక్ చేసి పెట్టారు. అలాంటప్పుడు దాన్ని బయటికి తీసి ఎలా చూపించగలం? చెప్పినా అర్థం చేసుకోరేంటి? ఏంటండి రెచ్చిపోతున్నారు? ఏమిటి ప్రోటోకాల్ ఉందని చెప్తున్నానే లేదా? ప్రోటోకాల్ గార్డు గుడ్డు మీకు నచ్చిన ప్రోటోకాల్ మార్చుతారా? నేను మాట్లాడుతాను. లేదండి కుదరదని చెప్తున్నానా లేదా? గవర్నమెంట్ రూల్స్ చెప్పింది కదా, అవన్నీ ఊరికే చెప్పింది అనుకుంటున్నారా? వాటిని ఫాలో చేయమనే కదా చెప్పారు. గవర్నమెంట్ కాదని ఎలా చేస్తాం? కమరు కమరు నేను రా సార్ని. కమరు తను చెప్పేదంతా నిజమేనా? ఎయిర్పోర్ట్ నుంచి బచ్చు బతిమాలుతున్నాడు. అప్పటి నుంచి ప్రోటోకాల్ తెరిచేస్తారా? ఉండండి, నేను పోలీసులు చెప్తే అర్థం కాదు. నీ తీసుకువెళ్ళ నువ్వు. అందరూ వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి, రండి. మీరు ఇలా రండి. అంతే, అంత్యక్రియలు ఎవరు చేయాలో చేయండి. మా నాన్న పేరులో ఉన్న ఆస్తులన్నింటినీ కూడా తన పెద్ద కొడుకుగా బశ్రుద్దనైన నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇప్పటిదాకా అతను తెలుసో తెలియకుండా చేసిన పాపాలన్నింటినీ క్షమించాలని కోరుకుంటున్నాను. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అస్సలాము అలైకుం, సలాం అలైకుం, సలాం అలైకుం.